Hi friends, this is your friend sudhakarvemagiri. You are leaving your house and someone sneezes. నువ్వు ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు సడన్గా ఎవరైనా తుమ్మారు అనుకోండి, డూ యూ టారీ ఫర్ ఏ మూమెంట్? నువ్వు ఆ వెళ్ళడం కొంచెం డిలే చేస్తావా? యు ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్ అండ్ ఏ క్యాట్ క్రాసెస్ యువర్ పాత్. డూ యూ ఫీల్ అనీజీ? నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు, సడన్గా ఒక క్యాట్ అనేది నీకు ఆపోజిట్గా వచ్చింది, నువ్వు అనీజీగా ఫీల్ అవుతావా ముందుకెళ్ళడానికి? ఇన్ మెనీ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో చాలా ఇళ్లలో జన్మపత్రికాస్ ఆర్ హారోస్కోప్స్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ సూన్ యాజ్ బేబీ ఈజ్ బోర్న్. అంటే బేబీ పుట్టగానే వాళ్ళకి సంబంధించిన హారోస్కోప్ అంటాం, దాన్ని జన్మపత్రిక అంటాం. అలాంటివి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళు పుట్టిన టైం బట్టి అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రాలజర్స్ ఆర్ కన్సల్టెడ్ ఆన్ మెనీ అకేషన్స్ వెదర్ ఇట్ ఈస్ టు ఫిక్స్ ఎ ముహూర్తం ఫర్ ఎ మ్యారేజ్ ఆర్ గృహప్రవేశం ఆర్ టు ఫిక్స్ ద ఐడియల్ డేట్ అండ్ టైమ్ ఫర్ సెట్టింగ్ అవుట్ అనే జర్నీ. మళ్ళీ చాలామంది యొక్క ఆస్ట్రాలజర్స్ని, జ్యోతిష్య శాస్త్రజ్ఞుల్ని, అలాగే చాలామందిని మనం కలుస్తూ ఉంటాం. పెళ్ళికి కానీ, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా ఒక మంచి పని చేయడానికి మనం కలుస్తూనే ఉంటాం కదా. సపోజ్ ఏ పర్సన్ ఈజ్ అనేబుల్ టు ఫాలో ద అడ్వైస్ ఆఫ్ అన్ ఆస్ట్రాలజర్, వాట్ షుడ్ హీ డూ? ఒకవేళ ఆస్ట్రాలజర్ చెప్పింది కానీ అతను ఫాలో అవ్వలేకపోతే అతను ఏం చేయాలి? సమ్ రెమిడియల్ మెజర్స్ ఆర్ దెన్ రికమెండెడ్ బై ఆస్ట్రాలజర్స్. అప్పుడు ఆస్ట్రాలజర్స్ ఏం చెప్తారంటే, మరి మీరు ఇది చేయండి, ఈ దోషం పోతుంది, లేకపోతే మీరు ఆ పూజ చేయండి, లేకపోతే మీరు ఇది చేయండి, మీకు ఈ దోషం పోతుంది అని సజెస్ట్ చేస్తూనే ఉంటారు కదా. రైట్, మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ కూడా అలాంటిదే. రీడ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ఆన్ వన్ సచ్ ఇన్స్టెన్స్ ఇన్ ఎ టిపికల్ R.K. నారాయణన్ స్టోరీ. మరి R.K. నారాయణ గారు రాసినటువంటి ఈ యొక్క కథలోని ఇప్పుడు మనం ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పుకున్నావో అలాంటివన్నీ కూడా మనం ఈ స్టోరీలో విందాం. మరి మీరు రెడీగా ఉన్నారా వినడానికి? ఒక రెడీగా ఉంటే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలంగాణ సంబంధించినటువంటి ఆ యొక్క బుక్ ఓపెన్ చేస్తే యూనిట్ 15లో ఒక టాపిక్ ఉంటుంది. చాలా ఫన్నీ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్, చాలా హ్యాపీ టాపిక్ కూడా, సరదా కొద్దిసేపు నవ్వుకోవచ్చు. మరి అలాంటి స్టోరీ ఏంటంటే ద యాంటీడోట్. పరిష్కారం ఏంటి? మరి ఆస్ట్రాలజర్ చెప్పింది ఫాలో అవ్వలేకపోతున్నాను, మరి దానికి పరిష్కారం ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. మరి నేను ముందు వీడియోస్లో చెప్పినట్టుగానే ఈ లెసన్ యొక్క సమరీ చెప్తాను, సమరీ తర్వాత మీనింగ్స్ చెప్తాను, ఆ మీనింగ్స్ తర్వాత స్టోరీ చెప్తాను, స్టోరీ తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చెప్పుకుంటూనే వెళ్తాను. సో కాబట్టి ఒకవేళ ఎవరైనా నా వీడియో చూస్తూ ఉన్నట్టయితే మీరు ఏమీ చెప్పాల్సిన, చదువుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేస్తే మీకు కావలసిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో దొరుకుతుంది అని నేనైతే ఘంటాపదంగా అయితే నేను చెప్పగలను. ఓకే, మరి స్టోరీ స్టార్ట్ చేసుకుందామా? మరి స్టార్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సారాంశం, సమ్మరీ ఏంటి అనేది నేను ఇంగ్లీష్, తెలుగు రెండు లాంగ్వేజ్లో కలిపి చెప్తూ ఉంటాను. మరి అది మీకు అర్థమవుద్ది అనుకుంటూ, అండ్ బిఫోర్ దట్ ఒకవేళ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకపోతే, చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ మిమ్మల్ని అందరూ మరొక్కసారి ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ చేస్తూ ఉన్నాను. R.K. నారాయణన్ వాజ్ ఎ గ్రేట్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. R.K. నారాయణన్ పేరు మోసిన ఇండియన్ ఇంగ్లీష్ రచయిత. హీ ప్రొడ్యూస్డ్ ఏ నంబర్ ఆఫ్ నవల్స్ అండ్ షార్ట్ స్టోరీస్. మరి ఆయన చాలా నవలలు, చిన్న కథలు కూడా రాశారు. హీ యూజ్డ్ మాల్గుడి అండ్ ఇమాజినరీ టౌన్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్. ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆయన మాల్గుడి అనే పేరుతో ఒక ఊహా ప్రదేశాన్ని సృష్టించి వాడుకుంటూ ఉన్నారు. ద యాంటిడోట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ డిస్క్రైబింగ్ ద మెంటల్ స్ట్రగుల్ ఆఫ్ ఎ ఫిల్మ్ యాక్టర్ బై నేమ్ గోపాల్. ఇట్ ఈజ్ ఎ మైల్డ్ సటైర్ ఆన్ ఇండియన్ సూపర్స్టిషన్స్. ఇక ద యాంటీడోట్ అంటే ద పరిష్కారం అనే కథ గోపాల్ అనబడే ఒక ఫిల్మ్ నటుని యొక్క మానసిక పోరాటంను గురించి
వర్ణిస్తున్న ఆసక్తికరమైన కథ. అది భారతదేశంలోని మూఢనమ్మకాల మీద ఒక విమర్శలాగా పనిచేస్తూ ఉందన్నమాట. అంటే ఒకటి, ఇది ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు, మరి మన టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దాన్ని తర్జుమా చేసుకుంటూ ఒక లెసన్లో చెప్పాలని తాపత్రయపడుతూ ఉన్నాను. మరి ఒకసారి సమరీ చూద్దాం. గోపాల్, ఏ ఫిల్మ్ యాక్టర్, ప్లేస్ ద రోల్స్ ఆఫ్ ఏ హీరో. ఇక్కడ గోపాల్ అని పేరు గల ఒక సినిమా నటుడు హీరో వేషాలు వేస్తూ ఉంటాడు. హీ ఈజ్ లైక్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అతనిని ప్రతి వారు ఇష్టపడతారు. టు దిస్ యాక్టర్ దట్ డే బికమ్స్ ఏ టెస్టింగ్ డే. మరి ఆ నటునికి ఆ రోజు ఒక పరీక్ష దినంగా తయారైంది. మరి ఆ రోజు ఏంటి, ఎందుకు అది ఒక పరీక్ష దినంగా తయారైంది? ఇట్ ఈజ్ హిజ్ 49th బర్త్డే. ద అస్ట్రాలజర్ అడ్వైజెస్ హిమ్ టు అబ్జర్వ్ దట్ డే విత్ డిలైట్. అది అతని 49వ జన్మదినోత్సవం. మరి జ్యోతిష్యుడు ఏం చెప్తారంటే ఆ రోజంతా సంతోషంగా గడపమని అతనికి సలహా ఇస్తాడు. ఓకే, సో యూ షల్ హ్యావ్ టు బీ హ్యాపీ త్రూ అవుట్ ద డే. ఇఫ్ థింగ్స్ గో రాంగ్, హీ సేస్ దట్ హీజ్ సర్వైవల్ షాల్ బీ డౌట్ఫుల్. ఏం చెప్తారంటే ఒకవేళ పరిస్థితులు కానీ భిన్నంగా ఉంటే అతని మనుగడ అనుమానమే అని చెప్తాడనమాట ఆస్ట్రాలజర్, ఆ యొక్క జ్యోతిష్యుడు. దాట్ డే, కానీ ఆ రోజు 49వ బర్త్డే రోజు, ద డైరెక్టర్ ఆస్క్ హిమ్ టు ఎనాక్ట్ ద రోల్ ఆఫ్ ఎ డయింగ్ మ్యాన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే రోజు డైరెక్టర్ అతనిని ఒక చనిపోతున్న మనిషి పాత్రలో నటించాలని చెప్తాడు. గోపాల్ ప్రేజ్ ద డైరెక్టర్, the writer to postpone shooting to the next day. It is in vain. The studio shall not be available the next day. అందువల్ల యొక్క యాక్టర్, ఆ హీరో ఏం చెప్తారంటే దయచేసి ఈ ఒక్క రోజుకి ఆ క్యారెక్టర్ తీసేయండి, లేదా షూట్ రేపు చేద్దామా అంటాడు. దాన్ని మరుసటి రోజుకి మార్చమని డైరెక్టర్ని, రచయితని ప్రార్థిస్తాడు, ఎవరో హీరో. కానీ అతనికి అది సాధ్యం కాలేదు. మరుసటి రోజు ఆ స్టూడియో ఖాళీగా ఉండదు అని చాలా క్లియర్గా చెప్పేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ రోజు షూటింగ్ చేయాల్సిందే. ఓకే, రైట్. సో ద డైరెక్టర్ ఈజ్ ఎ డిక్టేటర్ అంటే నియంత. సో డైరెక్టర్ నియంత వంటివాడు. హీ వాంట్స్ ద టేక్ టు బి సక్సెస్ఫుల్. హీ డస్ నాట్ థింక్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గోపాల్. The rehearsals are taken up. The scene is practiced carefully. But the heart of Gopal is filled with the fear of death. If he is happy throughout the day, he will survive for long. He thinks that his end is at hand. All the people around seem to be yamas for him. ఆ డైరెక్టర్ నియంత వంటి వాడు. అతడు ఆ రోజు కార్యక్రమం జయప్రదం కావాలని కోరుతూ ఉంటాడు. మరి డైరెక్టర్ ఎప్పుడు ఆ రోజు అయిపోతే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు కదా. మరి గోపాల్ యొక్క సమస్య అతనికి డైరెక్టర్ పట్టించుకోడు. రిహార్సల్ జరుగుతాయి, ఆ దృశ్యం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయబడింది. కానీ గోపాల్ హృదయంలో చావు గురించి చిన్న భయం ఉంది. మరి అతడు రోజంతా సంతోషంగా ఉంటే అతడు చాలా కాలం బ్రతుకుతాడు. తన చావు దగ్గరలోనే ఉంది అని అనుకుంటూ ఉంటాడు గోపాల్. అక్కడ చుట్టూరా ఉన్న వాళ్ళంతా కూడా అతనికి యముల వలె కనిపిస్తూ ఉంటారు. ఓకే, ద షూటింగ్ స్టార్ట్స్. గోపాల్ యాక్ట్స్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద డైరెక్టర్. సో షూటింగ్ ప్రారంభమైంది. మరి డైరెక్టర్కి సంతృప్తి కలిగే విధంగా అతడు నటిస్తాడు. ద విజిటర్స్ ప్రైజ్డ్ హిజ్ యాక్షన్. చూడడానికి వచ్చిన అందరూ కూడా ఆ యొక్క హీరో యాక్షన్ చూసి అబ్బా భలే చేసావు అంటూ ఉంటారు. Actually, at the end of the scene, he has to act as if he is dead. మరి వాస్తవంగా సీన్ చివరిలో ఏంటంటే అతను చనిపోయినట్లు నటించాలి. బట్ హీస్ కాన్షియస్నెస్ ప్రిక్స్ హిమ్. కానీ అతని అంతరంగము అతన్ని బాధిస్తూ ఉంటుంది. ఓకే, కాన్షియస్నెస్ అంటే చైతన్యం లేకపోతే జ్ఞాపకం.
తర్వాత ఏమైంది, హిజ్ ఇల్ ఉమెన్ కమ్స్ బిఫోర్ హిమ్, అంటే అతని ఇల్ ఉమెన్ అంటే దుష్ప్రభావం అతని ముందు నిలబడింది, అంటే దురదృష్టం అనేది అతని ముందు నిలబడింది అనమాట. ఫైనల్లీ హీ ఓపెన్స్ ద రైట్ ఐ, కరెక్ట్గా అదే టైంలో రైట్ ఐ ఇలా ఓపెన్ చేస్తాడు. హీ లుక్స్ ఎట్ ద లెన్స్ యాంగ్రీలీ, ఆ యొక్క లెన్స్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. సో హీస్ ఫైనల్ మూమెంట్స్ గివ్ హిమ్ ఏ కైండ్ ఆఫ్ కంఫర్ట్. సో అతడు లెన్స్ వైపు కోపంగా చూడడం, లేదా తన కుడి కంటిని కొద్దిగా తెరవడం, మరి అతని తుది కదలికలు అతనికి ఒక విధమైనటువంటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత సో హిస్ ఫైనల్ యాక్షన్ బికమ్స్ అన్ యాంటీడోట్ ఫర్ ద ఇన్ఆస్పీషియస్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్. మరి అతని చివరి నటన అనగా కంటి కొన నుండి చూసిన క్షణం అనున్నది అతని గ్రహ దోషమునకు ఒక విరుగుడు మందుగా పనిచేసిందని చెప్పవచ్చు. దస్ ఇన్ ఇండియా ఈవెన్ ద ఎడ్యుకేటెడ్ అండ్ సివిలైజ్డ్ పీపుల్ బికమ్ ఎ ప్రే ఫర్ సూపర్స్టిషన్స్. ఎ రెమెడీ షుడ్ బి ఫౌండ్. రెమెడీ అంటే మందు, ఔషధం. ఈ విధంగా భారతదేశంలో చదువుకున్న వారు, నాగరికులైన ప్రజలు కూడా మూఢనమ్మకాలకు బలి అవుతూ ఉన్నారు. మరి దీనికి విరుగుడు కనుక్కోవాలి. ఇదండి మరి యాంటీడోట్ లెసన్ యొక్క సమరీ. ఓకే, మరి ఈ లెసన్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారి మీనింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి లెసన్ అనేది చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరొకసారి ఆ మీనింగ్స్ అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇంటీరియర్, ఇంటీరియర్ అంటే ద ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ సంథింగ్, లోపలి భాగము. రివాల్వింగ్, రివాల్వింగ్ ఏబుల్ టు టర్న్ ఇన్ ఎ సర్కిల్, గుండ్రంగా తిరగడం. ఒబీజెన్స్, ఒబీజెన్స్ అంటే OBEISANCE, ఒబీజెన్స్ అంటే రెస్పెక్ట్, గౌరవము, ఒబీజెన్స్. నెక్స్ట్ యాంటీడోట్, మన లెసన్ పేరు యాంటీడోట్. ఏ సబ్స్టెన్స్ విచ్ కంట్రోల్స్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఏ పాయిజన్, అంటే విరుగుడు మందు, పరిష్కారం. ఓకే, విరుగుడు మందు ఏంటి? నెక్స్ట్ డిక్రీడ్, DECREED, డిక్రీడ్ అంటే ఆర్డర్డ్ అఫీషియల్లీ, ఆజ్ఞాపించడం. ఇగ్నోర్ అంటే టు పే నో అటెన్షన్ టు, లక్ష్యం చేయకుండా ఉండడం. క్యూరియస్, క్యూరియస్ అంటే ఇన్క్విజిటివ్, ఆసక్తి గల, ఇన్క్విజిటివ్ ఆసక్తి గల. పపెట్, పపెట్ ఏ మోడల్ ఆఫ్ ఎ పర్సన్ దట్ కెన్ బి మూవ్డ్ బై పుల్లింగ్ స్ట్రింగ్స్, తోలు బొమ్మ అంటాం కదా, అది పపెట్ అంటే తోలు బొమ్మ. నెక్స్ట్ పోస్చర్, పోస్చర్ POSTURE, పోస్చర్ పొజిషన్ ఆఫ్ ద బాడీ, శరీరం యొక్క ఆకారము. అస్టానిష్మెంట్, అస్టానిష్మెంట్ టు అమేజ్ సంబడి టు ఎ గ్రేట్ డిగ్రీ, ఆశ్చర్యము. ఓకే, నెక్స్ట్ డెస్పరేట్లీ, లిటిల్ హోప్ ఆఫ్ సక్సెస్ అంటే నిరాశ గల, అంటే ఎక్కువ ఆశ లేకపోవడం. రిహార్సల్, రిహార్సల్ ద వే ఆఫ్ ప్రాక్టీసింగ్ సంథింగ్, ఒక విషయమున కోసం ప్రయత్నించడం. సూపర్ మ్యాన్, అన్యూజువల్లీ స్ట్రాంగ్ మ్యాన్, ఎక్కువ శక్తులు కలిగిన ఒక వ్యక్తి. ఇంప్లోర్, ఇంప్లోర్ టు ఆస్క్ టు డూ సంథింగ్ ఇన్ యాంగ్జియస్ వే, ప్రార్థించడం. ఓకే, ప్రార్థించడం. నెక్స్ట్ ప్రెసిజన్, ప్రెసిజన్ PRECISION, ప్రెసిజన్ ద పొజిషన్ ఆఫ్ బీయింగ్ అక్యురేట్ అంటే సరి అయినది, సరి అయినది. స్వాలో, స్వాలో టేకింగ్ ఫుడ్ ఇంటూ స్టమక్ డైరెక్ట్లీ, మృంగడం. ఇనాడిబుల్, ఇనాడిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి హర్డ్, వినబడని. గ్రడ్జింగ్, గ్రడ్జింగ్ అంటే గివెన్ అన్విల్లింగ్లీ, అయిష్టంగా. రిలాక్స్ అంటే టేకింగ్ రెస్ట్ ఆఫ్టర్ వర్క్, తీరికగా విశ్రాంతి తీసుకొనడం. రిలీవ్డ్ ఫీలింగ్ హ్యాపీ ఆఫ్టర్ సమ్ ఇంప్లెజెంట్ ఈవెంట్, బాధ తీరినట్టి. పాజ్, పాజ్ స్టాప్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఏ షార్ట్ టైం,
కొద్ది సమయము ఆగటం. స్వూన్, స్వూన్, SWOON, స్వూన్ అంటే టు బికమ్ అన్కాన్షియస్, మూర్ఛబోవడం, మూర్ఛబోవడం. ఎంఫటికల్లీ, ఎంఫటికల్లీ, EMPHATICALLY, ఎంఫటికల్లీ, స్పీక్ విత్ ఫోర్స్, గట్టిగా మాట్లాడడం. కన్వల్స్, కన్వల్స్, CONVULSE, కన్వల్స్, అన్కంట్రోలబుల్ మూమెంట్స్, మెలికలు తిరగడం. లంబర్, లంబర్, ఫర్నిచర్ దట్ వన్ ఈజ్ నాట్ యూజింగ్, పనికిరాని సామాగ్రి. హెసిటేట్ ఆర్ హెజిటేట్, టు బి స్లో టు స్పీక్, మాట్లాడుటకు వెనుకాడుట. ఇన్వాలంటరీలీ, ఇన్వాలంటరీలీ, డూయింగ్ సంథింగ్ వితౌట్ ఇంటెన్షన్, ఇష్టపూర్వకంగా కానిది. స్ట్రేడ్, STRAYED, స్ట్రేడ్ అంటే సపరేట్ ఫ్రమ్, విడిచి విచ్చలవిడిగా ఉండునట్టి, స్ట్రేడ్. నెక్స్ట్ రూత్లెస్లీ, రూత్లెస్లీ అంటే క్రూయల్లీ, కఠినంగా. చోక్, చోక్, టు బ్లాక్ ద ప్యాసేజ్ అంటే ఆపేయడం, గొంతు పెసకడం అనడం, లేకపోతే ఒకదాన్ని ఆపడం, చోక్. యమ, ద గాడ్ ఆఫ్ డెత్, యముడు. ప్యాథటికల్లీ అంటే పిటిఫుల్లీ అంటే దయనీయంగా. స్కార్చింగ్, స్కార్చింగ్ అంటే వెరీ హాట్, వేడిమి కలిగించు. హాటిలీ, HAUGHTILY, హాటిలీ, బిహేవింగ్ ఇన్ ఎన్ అన్ఫ్రెండ్లీ వే, విరోధముగా ప్రవర్తించడం. ఎఘాస్ట్, AGHAST, ఎఘాస్ట్ అంటే ఫిల్డ్ విత్ హారర్, భయోత్పాతకము గల అంటే భయంకరమైనటువంటి. థ్రాటిల్, THROTTLE, థ్రాటిల్ అంటే స్ట్రాంగిల్, స్ట్రాంగిల్ అంటే గొంతు నులిమి చంపడం. నెక్స్ట్ ప్రొఫీషియస్, ప్రొఫీషియస్, PROPITIOUS, ప్రొఫీషియస్ అంటే ఫేవరబుల్, అనుకూలత గల. టిమిడ్లీ, షై అండ్ నర్వస్, TIMIDLY, టిమిడ్లీ, షై అండ్ నర్వస్ అంటే పిరికివాడైన. టెర్రర్, టెర్రర్, ఎక్స్ట్రీమ్ ఫియర్, టెర్రర్ అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్, భయోత్పాతకము. ప్రాబబ్లీ, PROBABLY, ప్రాబబ్లీ అంటే సంథింగ్ లైక్లీ టు హ్యాపెన్, బహుశా. కాంట్రరీ, కాంట్రరీ, డిఫరెంట్ ఫ్రమ్, వ్యతిరేకంగా. ఫ్రీక్, ఫ్రీక్, ఏ పర్సన్ విత్ అన్ అన్యూజువల్ ఫిజికల్ అబ్నార్మాలిటీ అంటే వికారమైన శరీరము కలిగి ఉండడం, ఫ్రీక్. నెక్స్ట్ బ్లర్డ్, బ్లర్డ్ అంటే ఇండిస్టింక్ట్, కనిపించకుండా ఉండునట్టి. సెంటిమెంట్, ఏ ఫీలింగ్ బేస్డ్ ఆన్ ఇమోషన్స్, భావోద్రేకము చేత ఏర్పడిన నమ్మకము. నెక్స్ట్ మాలిఫయింగ్, మాలిఫయింగ్ అంటే అప్పీజింగ్ ద యాంగర్, మాలిఫయింగ్ అంటే అప్పీజింగ్ ద యాంగర్ అంటే కోపము చల్లార్చడం. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్, ఏ ప్లేస్ వేర్ సినిమా టికెట్స్ ఆర్ సోల్డ్, ఒక సినిమాకు ఆదాయానికి సంబంధించినటువంటి. నెక్స్ట్ కెజోలింగ్, కెజోలింగ్, CAJOLING, కెజోలింగ్ అంటే టాకింగ్ నైస్లీ టు విన్ ఎ పర్సన్, మంచిగా మాట్లాడి పని చేయించుకోవడం, కెజోలింగ్. నెక్స్ట్ సాఫ్ట్లీ, SOFTLY, సాఫ్ట్లీ అంటే లెస్ హార్డ్ అంటే సాఫీగానున్న, లెస్ హార్డ్. నెక్స్ట్ డిస్మాంటిల్, డిస్మాంటిల్, టు మేక్ ఎ థింగ్ ఇంటూ పీసెస్, పడగొట్టి నాశనము చేయడం, డిస్మాంటిల్. నెక్స్ట్ గ్రంబ్లింగ్, గ్రంబ్లింగ్, టు కంప్లైన్ ఇన్ ఎ బ్యాడ్ టెంపర్డ్ వే, కోపంతో గొనగడం, గ్రంబ్లింగ్. డిలేడ్, డిలేడ్, టు మేక్ సంబడి లేట్, ఆలస్యం అవ్వడం. ప్యూనీ, ప్యూనీ, PUNY, ప్యూనీ,
నాట్ వెరీ ఇంప్రెసివ్, ప్రాధాన్యత లేని. సెన్సేషనల్, కాజింగ్ గ్రేట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజలలో ప్రకంపనలు కలిగించునట్టి. పోర్ట్ఫోలియో, థింక్ కేస్ టు కీప్ లూజ్ షీట్స్ ఆఫ్ పేపర్, కాగితములించుటకు ఉపయోగపడే పల్చటి సంచి. పోర్ట్ఫోలియో అంటే కవర్ అంటాం కదా, అలా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హావిల్డ్, హావిల్డ్ HOWLED, హావిల్డ్ అంటే టు మేక్ ఎ లౌడ్ క్రై, లాంగ్ లవ్డ్ క్రై, పెద్ద శబ్దం చేయడం. స్లైట్లీ, ఎ లిటిల్, కొద్దిగా. వింక్డ్, వింక్డ్ WINKED, వింక్డ్. క్లోజింగ్ ద ఐ అండ్ ఓపెనింగ్ ఇట్ క్విక్లీ, కను వెంటనే తెరిచి మూయడం. నెక్స్ట్ ఇనాస్పీసియస్, నాట్ గుడ్ ఫర్ ఫ్యూచర్, AINAUSPICIOUS, ఇనాస్పీషియస్ అంటే నాట్ గుడ్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తుకు మంచిగా లేని. ఇవండి మనకి ఇది యాంటీడోట్ అనే ఈ టాపిక్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అర్థాలు. ఓకే, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. ఓకే, లెసన్ మనం అర్థం చేసుకొని ట్రై చేద్దాం. జనరల్గా నా వీడియోలు లెంతీగానే ఉంటాయి, ఎందుకంటే అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ద యాంటీడోట్ అనే లెసన్ మొత్తం టోటల్గా మీకు అర్థమవుతుంది. మీరు ఎగ్జామ్ కూడా ఈజీగా రాయగలరు. ఓకే, రైట్. మరి ఆథర్ కోసం మనం మాట్లాడుకుందాం. అబౌట్ ద ఆథర్, R.K. నారాయణన్ 1906 to 2001, 1906లో పుట్టి 2001లో చనిపోయారు. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ రెడ్ ఇండియన్ రైటర్స్ ఆఫ్ ఇంగ్లీష్. మన భారతదేశ రచయితల్లో ఎక్కువగా జనాలందరూ చదివిన నవల్ ఎవరేవంటే R.K. నారాయణ్ గారిని మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. అలాంగ్ విత్ ముల్క్రాజ్ ఆనంద్ అండ్ రాజారావ్, he is regarded as one of the pioneers of the fiction in Indian English. మరి ముల్క్రాజ్ ఆనంద్ గారి లాగా, రాజారావు గారి లాగా కూడా మరి ఫిక్షన్ రాయడంలో, ఫిక్షన్ నవల్స్ రాయడంలో మరి R.K. నారాయణ గారిని అందవేసిన చేయమని చెప్పొచ్చు. హిస్ బుక్స్ ఇంక్లూడ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ 1935, ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ 1937, ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి 1961 అండ్ ద వెండర్ ఆఫ్ స్వీట్స్ 1961. మరి ఇవన్నీ కూడా R.K. నారాయణ గారు రాసినటువంటి కొన్ని నవళ్ళు. R.K. నారాయణ వాజ్ అవార్డెడ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ ద నవల్ గైడ్ 1958. 1958లో గైడ్ అనే తన నవలకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. మోస్ట్ ఆఫ్ హిస్ వర్క్స్ ఆర్ సెట్ ఇన్ మాల్గుడి, ఏ స్మాల్ ఇమాజినరీ టౌన్ ఇన్ సౌత్ ఇండియా. ఇక్కడ R.K. నారాయణ గారి స్పెషాలిటీ ఏంటంటే తన యొక్క ప్రదేశాన్ని ఊహించాడు. అది ఊహించడమే కాకుండా ప్రతి నవల్లో దాన్ని యూజ్ చేస్తూ దాన్ని బేస్ చేసుకుని తన నవల రాయడం అనేది జరిగిందనమాట. ఓకే, తర్వాత అది మన సౌత్ ఇండియాలో ఆ యొక్క ఒక ప్రదేశం ఉంది అని మనందరికీ గుర్తుండిపోయేటట్టు చెప్పిన మహానుభావుడు R.K. నారాయణ. ద స్టోరీస్ డెపిక్ట్ ద డే టు డే లైఫ్స్, హోప్స్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. మరి ఆయన స్టోరీస్ అని కూడా ఎలా ఉంటాయంటే డే టు డే లైఫ్స్ అంటే రోజు జరిగే జీవితాల యొక్క సారాంశాలు కానీ, లేక మనుషుల యొక్క ఆశల మీద కానీ, లేకపోతే ట్రబుల్స్, ఆర్డినరీ పీపుల్, సర్వసాధారణ వ్యక్తులు ఫేస్ చేసే యొక్క సమస్యల మీద కానీ తన యొక్క నవలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. దే ఆర్ మార్క్డ్ బై జెంటిల్ ఐరనీ అండ్ సటైర్. ఐరనీ అంటే ట్రాజిడీ, సటైర్ అంటే క్రిటిసిజం అంటే వ్యంగ్యాస్త్రం అని చెప్పుకోవచ్చు, రెడికల్. ద యాంటీడోట్ ఈజ్ ఎ స్టోరీ టేకెన్ ఫ్రమ్ ద లాలీ రోడ్ అండ్ అదర్ స్టోరీస్ 1956. మన 1956లో తను రాసినటువంటి లాలీ రోడ్ అండ్ అదర్ స్టోరీస్ అనే దాంట్లోంచి మరి ఈ యొక్క ద యాంటీడోట్ అనే ఈ యొక్క లెసన్ని తీసుకోవడం జరిగింది. మరి అబౌట్ ద స్టోరీ ఒకసారి మనం ఈ స్టోరీ కూడా మాట్లాడుకుని అప్పుడు లెసన్లోకి వెళ్దాం. చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అబౌట్ ద స్టోరీ. ద యాంటీడోట్ ఈజ్ ఎ జెంటిల్ సటైర్ ఆన్ ద సూపర్స్టిషియస్ నేచర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో మూఢనమ్మకాలు ఎవరైతే నమ్ముతున్నారో, మూఢనమ్మకాలు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ మీద వేసిన ఒక వ్యంగ్యాస్త్రమే ది యాంటీడోట్ అనే లెసన్. It is not only illiterate people but also educated people who blindly believe the predictions made by astrologers.
పోనీ చదువు లేని వారు ఫాలో అవుతున్నారు ఆస్ట్రాలజీని, అంటే జ్యోతిషాలని ఫాలో అవుతున్నారంటే ఓకే అనుకోవచ్చు. మరి చదువుకున్న వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కదా. దాని మీదే చాలా ఒక సటైరికల్గా రాసిన ఈ లెసన్ ఇది. సమ్టైమ్స్ an astrologer may claim that a person's horoscope forebodes something inauspicious. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆస్ట్రాలజర్ కొన్నిసార్లు ఏం చెప్తారంటే తన హారోస్కోప్ అంటే నీ జాతకం అనేది చెప్తూ ఉంది, నీకోసం చెప్తూ ఉంది. అంటే కొన్ని ఇనాస్పీస్ అంటే కొన్ని చెడు విషయాలు, చెడ్డ పనులు ఎలా జరుగుతాయని చెప్పి నీ జాతకం ద్వారా మాకు తెలుస్తూ ఉంది. రెమెడియల్ మెజర్స్ ఆర్ సజెస్టెడ్ మచ్ లైక్ ఎన్ యాంటీడోట్. మరి నీకు ఈ దోషం ఉంది కాబట్టి ఈ దోషం నీలో పోవాలి అంటే నువ్వు కొన్ని రెమెడియల్ మెజర్స్ అని ఫాలో అవ్వాలి అని ఆస్ట్రాలజర్ చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ రెమెడియల్ అంటే యాంటీడోట్ అనమాట. ఓకే, దాని మందు, ఔషధం. ఓకే, సో టు కౌంటరాక్ట్ ద నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద స్టార్స్. టు కౌంటరాక్ట్ అంటే టు రెడ్యూస్ ద ఫోర్స్ అనమాట. అంటే నువ్వు ఇది చేస్తే ఈ యొక్క శని ప్రభావం లేకపోతే ఈ యొక్క దోష బలం అనేది తగ్గిపోతుంది, కాబట్టి నువ్వు అది చెయ్యు. సో గాడ్స్ ఆర్ ప్రొపిషియేటెడ్ in the hope that misfortune will be averted or at least mitigated. అంటే నువ్వు అది ఆ దోష నివారణ చేయడం ద్వారా దేవుళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పవర్ పొందుతారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పవర్ వస్తుంది, ఆ పవర్లో నీలో పంపిస్తారు, అప్పుడు దోషాలన్నీ కూడా పోతాయి. ఓకేనా. సో ఇన్ ద హోప్ దాట్ మిస్ఫార్చ్యూన్ విల్ బి అవర్టెడ్. మిస్ఫార్చ్యూన్ అంటే నీ దోషం ఏదైతే ఉందో, నీ దురదృష్టం ఏదైతే ఉందో, అవర్టెడ్ అంటే టర్న్ అవే, దూరంగా పోతుంది ఇది చేయడం ద్వారా. ఆర్ లేకపోతే అట్లీస్ట్ మిటిగేటెడ్ అంటే తగ్గుతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ నివారణ అయితే నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్తూ ఉంటారు ఆస్ట్రాలజర్స్. మరి ఇక్కడ అలా చెప్పినటువంటి అంటే ఆ యొక్క మూఢనమ్మకాల మీద సటైరికల్ స్టోరీలో ఉన్నటువంటి ఆ హీరో ఎవరంటే గోపాల్. హీరో పేరు గోపాల్. ద ప్రొటాగనిస్ట్ అంటే లీడింగ్ క్యారెక్టర్. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరంటే గోపాల్. ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఎ ఫిల్మ్ హీరో. మన అతను ఎవరో ఒక సినిమా హీరో. వన్ డే ఒకరోజు ఏం జరిగిందంటే ఆన్ ద సెట్స్, ఆ యొక్క సెట్స్ మీద హీ ఈజ్ టోల్డ్ దట్ హీ హ్యాస్ టు ఎనాక్ట్ ఎ డెత్ సీన్. ఒకరోజు ఏం చెప్పారంటే ఆ సెట్స్ మీద, బాబు ఈరోజు నువ్వు ఒక చనిపోయే సీన్ చేయాలి అన్నారు. గోపాల్ ఈజ్ ఎజిటేటెడ్ అంటే ఫీలింగ్ నర్వస్, చాలా భయపడిపోయాడు ఒకేసారి. హీ ఇంప్లోర్స్ అంటే ఈ బెగ్ ద డైరెక్టర్ టు చేంజ్ ద స్టోరీ. దయచేసి స్టోరీ చేంజ్ చేయండి అని అడుగుతాడు అనమాట. సర్ప్రైజ్డ్ అట్ గోపాల్ స్ట్రేంజ్ బిహేవియర్, ద డైరెక్టర్ ఆస్క్ వాట్ ద మ్యాటర్ ఈజ్. యాక్చువల్గా గోపాల్ బిహేవియర్ చూస్తే డైరెక్టర్ ఆశ్చర్యపోయి అడుగుతాడు గోపాల్ని, అసలు గోపాల్ ఏంటి, మ్యాటర్ ఏంటి అంటాడు. గోపాల్ రివీల్స్ దట్ ఇట్ ఈస్ హిజ్ బర్త్డే, దట్ డే హిజ్ 49th. ఈరోజు నా పుట్టినరోజు, అది కూడా 49వ పుట్టినరోజు. ఆస్ట్రాలజర్స్ హ్యాడ్ ప్రెడిక్టెడ్ దట్ హీ మైట్ నాట్ లివ్ టిల్ దట్ ఏజ్. ఆస్ట్రాలజర్స్ ఏం చెప్పారంటే నువ్వు ఆ ఏజ్ వరకు బతకడమే గొప్ప. ఓకే, హవెవర్ ఇఫ్ హీ డిడ్ సర్వైవ్ హిజ్ 49th బర్త్డే, ఏదైనా కానీ 49వ పుట్టినరోజు కానీ సర్వైవ్ అవ్వగలిగితే హీ కుడ్ లుక్ ఫార్వర్డ్ టు ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫ్యూచర్. అంటే ఈ రోజునిగా నేను సర్వైవ్ అవ్వగలిగితే నా జీవితాంతం హ్యాపీగా ఉంటుంది, నేను హ్యాపీగా బతకగలను అని చెప్తూ ఉన్నాడు. గోపాల్ యాడ్స్ దట్ బిఫోర్ కమింగ్ టు ద సెట్స్ ఈ యాడ్ ప్రొపిషియేటెడ్ అంటే సెట్స్కి రాకముందే, ప్రొపిషియేటెడ్ అంటే రిగెయిన్ ద ఫేవర్. ఆల్రెడీ మనం ఇందాక మీనింగ్లో చెప్పుకున్నాం. ప్రొపిషియస్ అంటే ఫేవరబుల్, అనుకూలత అనమాట. అంటే మళ్ళీ దేవుడి యొక్క అనుగ్రహం పొందడానికి. ఓకేనా. ద ప్లానెట్స్ అంటే గ్రహాల యొక్క అనుగ్రహం పొందడానికి. అండ్ హ్యాడ్ పార్టేకెన్ ఇన్ ఎ ఫెస్ట్ విత్ హిస్ ఫ్యామిలీ అంటే సకుటుంబ సపరవేత సమేతంగా. సో వాళ్ళందరూ కలిసి చక్కగా తిన్నారు, కలిసిమెలిసి భోజనం చేశారు. ఓకే, తర్వాత ఈ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ బై ఆస్ట్రాలజర్స్ నాట్ టు డూ ఎనీథింగ్ అన్ప్లెజెంట్ దట్ డే. సో మంచి విందు వినోదాలు చేసుకున్నారు.
చేసుకున్న తర్వాత ఆస్ట్రాలజర్ చెప్తాడు, ఈరోజు నువ్వు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ అన్ప్లెజెంట్గా ఉన్నది నువ్వు చేయొద్దు అని ఆస్ట్రాలజర్ సజెస్ట్ చేస్తారు అని చెప్పి చెప్తాడనమాట డైరెక్టర్కి. ద డైరెక్టర్ సింపథైజెస్ విత్ గోపీస్ ప్లైట్ అంటే బాధ. సో ఓకే, గోపిని బాధని డైరెక్టర్ అర్థం చేసుకొని ఈ సెండ్స్ ఫర్ ది స్క్రిప్ట్ రైటర్ టు సీ ఇఫ్ ద ఎండింగ్ కెన్ బి చేంజ్డ్. మరి ఎవరైతే స్టోరీ రాస్తారో వాళ్ళకి మెసేజ్ పెడతారు, వాళ్ళతో చెప్తాడు అనమాట, ఏమైనా స్టోరీ ఏమైనా చేంజ్ చేయగలవా అని. బట్ కానీ ద మ్యాన్ రిఫ్యూజెస్ టు ఆల్టర్ ద స్టోరీ. ఆల్టర్ అంటే చేంజ్ అనమాట. ఎవరైతే స్క్రిప్ట్ రైటర్ ఉంటాడో ఆయన నేను స్టోరీ చేంజ్ చేయను అంటాడు. అండ్ సజెస్ట్ దట్ దే స్పీక్ ఇన్స్టెడ్ టు హిస్ బాస్. ఏం చెప్తారంటే, ఓకే ఒకవేళ మీకు మరీ చేంజ్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి నా బాస్తో మాట్లాడచ్చు అంటారు. గోపాల్ అటెంప్ట్స్ టు కన్విన్స్ ద బాస్. సో గోపాల్ ఏం చేస్తారంటే బాస్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ద ఆడియన్స్ వుడ్ రిజెక్ట్ సాడ్ సీన్స్ బట్ ద బాస్ కౌంటర్స్ హిమ్ విత్ స్టాటిస్టిక్స్. ఎలా కన్వే చేస్తారంటే, మరి ఆడియన్స్ చివరిలో సాడ్ సీన్స్ ఉంటే ఎక్కువ చూడరు, ఎక్కువ ఇష్టపడరు అని చెప్తాడు తప్పించుకోవడానికి. కానీ బాస్ ఏమంటాడు, తన యొక్క నెంబర్స్తో సహా చూపిస్తాడనమాట స్టాటిస్టిక్స్. ఈ క్లైమ్స్ దట్ బాస్ ఏమంటాడంటే, ఈ క్లైమ్స్ దట్ ట్రాజడీస్ ఎర్న్ 30% మోర్ అట్ ద బాక్స్ ఆఫీస్ దాన్ హ్యాపీ ఫిల్మ్స్. అంటే ఏదైతే సినిమాలు హ్యాపీగా ఎండ్ అవుతాయో దానికన్నా ట్రాజిడీతో ఎండ్ అయ్యి 30% ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అవే బాక్స్ ఆఫీస్ దగ్గర 30% మూవీస్ అవే ఎక్కువ హిట్ అవుతున్నాయని చెప్తాడు అనమాట. ద డైరెక్టర్ కోక్స్ అంటే జెంటిల్గా చెప్పడం గోపాల్ టు గెట్ రెడీ ఫర్ ద షార్ట్. డైరెక్టర్ చెప్తాను ఇంకా అతను ఏం చేసేది లేక, సరే మరి గోపాల్ని షార్ట్కి రెడీ అయిపోమంటాడు. మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది. ఓకేనా, విత్ ఈచ్ పాసింగ్ మూమెంట్ అంటే గడిచే కొలది, టైం అయ్యే కొలది గోపాల్ చాలా ఫీల్ అవుతుంటాడు. ఏం ఫీల్ అవుతుంటాడు, నూస్ టైటనింగ్ రౌండ్ హీజ్ నెక్. అంటే తన మెడ చుట్టూ ఒక తాడు చుట్టుకున్నట్టు. అంటే దీని అర్థం మనం ఎలా చెప్పొచ్చు అంటే, ట్రాప్స్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక చాలా భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాడు అనేది మనం అర్థం చేసి, అండ్ రియలైజెస్ దట్ దేర్ వుడ్ బి నో ఎస్కేప్. ఇంకా నాకు అర్థమైంది, నేను ఎస్కేప్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. హీ ఈజ్ ఓవర్కమ్ బై ఎ సెన్స్ ఆఫ్ డూమ్. అంటే ఫీలింగ్ ఆఫ్ లైఫ్ థ్రెటెండ్ అక్కర్. అంటే నా జీవితం అయిపోయింది, ఇక్కడతో నేను నా చాప్టర్ క్లోజ్ అని మనోడు మెంటల్గా రెడీ అయిపోతాడు అనమాట. హీ కుడ్ రిఫ్యూజ్ టు ప్రొసీడ్ విత్ ద సీన్ బట్ దెన్ హీస్ ఫ్యామిలీ వుడ్ బి ఆన్ ద స్ట్రీట్స్. ఓకే, మరి సీన్ చేయనని చెప్పొచ్చు కదా, కానీ తెలుసు ఆ సీన్ చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు అని. సో వాట్ చాయిస్ డిడ్ హీ హ్యావ్? మరి అతనికి అలాంటప్పుడు అది ఎటువంటి చాయిస్ ఉంది? చేయడమా, చేయకపోవడమా? చేస్తే ఆస్ట్రాలజర్ చెప్పింది భయం, జరుగుద్దేమన్న భయం. చేయకపోతే ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు, ఏం చేస్తాడు? సరే మీరు ఆలోచించండి, మీరే పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? సో ఆల్ గెట్ రెడీ ఫర్ ద షో. So the director at last takes pity on Gopal and asks him if he would enact the scene the next day. సో లాస్ట్కి డైరెక్టర్ ఇంకా బాధ తన గోపాల్ మీద చాలా జాలి చూపించి, సరే మరి ఈ సీన్ రేపు చేస్తావా అని అడుగుతాడు. గోపాల్ ఈజ్ గ్రేట్లీ రిలీవ్డ్ అండ్ అగ్రీస్. సో గోపాల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, ప్రశాంతంగా ఫీల్ అయ్యి అగ్రీ చేస్తాడు. బట్ కానీ ద అసిస్టెంట్ ఇంటరప్ట్స్ దెమ్. అసిస్టెంట్ మధ్యలో వచ్చి చెప్తాడు, ఏం చెప్తాడు? అండ్ స్టేట్స్ దట్ షూటింగ్ వుడ్ హ్యావ్ టు బి కంప్లీటెడ్ దట్ వెరీ డే యాజ్ అనదర్ యూనిట్ వుడ్ బి షూటింగ్ ఎట్ ద స్టూడియో ద నెక్స్ట్ డే. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ షూటింగ్ ఈరోజు కంప్లీట్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఆల్రెడీ వేరే యూనిట్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, గోపాల్ ఈజ్ నౌ రిజైన్ టు హిస్ ఫేట్. ఇంకా గోపాల్ ఏం చేయాలో అర్థం కాలేదు, ఇంకా తన ఫేట్, నా ఫేట్ ఇంతే, నా దరిద్రం ఇంతే, నేనేం చేయాలో తెలియదు, ఏదో చేయాలి కదా. సో ద పీపుల్ అరౌండ్ అపియర్ టు బి మెసెంజర్స్ ఆఫ్ డెత్. యమా. మరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎలా కనబడుతున్నారు ఆయనకి? యముడిలా కనబడుతూ ఉన్నారు. వెల్, దెర్ వాజ్ నో పాయింట్ ఇన్ ట్రైంగ్ టు ఎవేడ్ డెస్టినీ. ఎవేడ్ అంటే టు అవాయిడ్. ఇంకా డెస్టినీని తను అవాయిడ్ చేసుకోలేడు, ఇంకా ఏది జరిగితే జరగనే. హీ మైట్ యాజ్ వెల్ ఫేస్ ఇట్. ఏదో రకంగా ఫేస్ చేయాలి కదా. ఈ అనౌన్సెస్ దట్ ఈజ్ రెడీ టు డై. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు అంటే యాక్చువల్లీ ఆ సీన్లో
అతను ఒక చనిపోవడం అనే సీన్ చేయాలి. కానీ ఆధార్ అంత బాగా చెప్పండి, 2 సీక్వెన్స్లో చెప్తాడు, 2 సిచ్యువేషన్లు చెప్తాడు. ఈ అనౌన్స్డ్ దట్ ఈజ్ రెడీ టు డై అంటే యాక్చువల్గా అందరి ప్రకారం ఏమవుతుందో ఒక సూట్ చేయడం రెడీ అని చెప్పవచ్చు. కానీ అతను ఒరిజినల్ మీనింగ్ ఏంటి, ఇది చేస్తే అలాగే చచ్చిపోతాను కదా, కాబట్టి నేను రెడీ అని అతను చెప్తా ఉన్నాడు. ఆల్ గెట్ రెడీ ఫర్ ద షూట్ అండ్ ద డైరెక్టర్ షౌట్స్ యాక్షన్. అంత రెడీ అవుతారు, ఇంకా డైరెక్టర్ కూడా యాక్షన్ అని చెప్తారు అనమాట. గోపాల్ ఎనాక్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద సీన్. మరి ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోపాల్ చేస్తూ ఉంటాడు. యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఎర్లియర్, ముందు చెప్పిన దాని ప్రకారం, హీ డ్రాప్స్ ద టెలిఫోన్ అండ్ లెట్స్ హిజ్ హెడ్ రోల్ టు ఎ సైడ్. ఆ ఫోన్ ఇలా డ్రాప్ చేయాలి, తర్వాత ఆ వైర్ ఏతుందో అది తన మెడకు చుట్టుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ ఇండీడ్ ఏ వెరీ కన్విన్సింగ్ సీన్ ఆఫ్ ఎ మ్యాన్ డైయింగ్ ఆఫ్ షాక్. అంటే షాక్లో చనిపోవడం అనేది ఒక చాలా ఈజీ టాపిక్ అనమాట, ఈజీగా చేసేవచ్చు దాన్ని. ద డైరెక్టర్ ఈజ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ. డైరెక్టర్ చాలా రిలీవ్ అవుతాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు. బట్ బిఫోర్ ఈ కెన్ సే కట్, అంటే కట్ చెప్పే ముందు గోపాల్ డస్ సంథింగ్ విచ్ హోప్స్ విల్ నాట్ బి నోటీస్డ్ బై ఎనీవన్. గోపాల్ ఒక పని చేస్తాడు, ఏమన్నా ఎవరు నోటీస్ చేయలేదు అనుకుంటాడు అనమాట. అంటే నోటీస్ చేయకుండా ఉండాలని అనుకున్నట్టు ఒక పని చేస్తాడు. అదేంటది, హీ లుక్స్ ఎట్ ద కెమెరా వైపు చూసి వింగ్స్ హార్డ్ అట్టి దాని వైపు గట్టిగా కన్నుకొడతాడు. ద లిటిల్ మూమెంట్ ఆఫ్ ద ఐ ఈజ్ గోపాల్స్ వే ఆఫ్ కన్విన్సింగ్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ నాట్ రియల్లీ డెడ్. అంటే ఏంటి, నేను నిజంగా చనిపోలేదు అని ప్రజలకు చెప్పడానికి, అంటే నేను అన్ప్లెజెంట్గా లేదు అని చూపించుకోవడానికి, దేవుళ్ళు నా మీద కోప్పడద్దు అని దేవుళ్ళకి చెప్పడానికి, ఆస్ట్రాలజర్ ఇగో నేను కూడా ఈరోజు అన్హ్యాపీగా లేను, బాగానే ఉన్నాను, జస్టిస్ సీన్ మాత్రమే అని చెప్పడానికి తను కన్నుకొడతాడు. ఇట్ ఈస్ అన్ యాంటీడోట్. అతను ఎలా ఫీల్ అవుతారంటే ఇది ఒక పరిష్కారం, ఔషధం మందు అని ఫీల్ అవుతూ, టు ద ఇల్ ఉమెన్ అంటే ప్రొఫెటిక్ సిగ్నిఫికెన్స్. ఇల్ ఉమెన్ అంటే ప్రొఫెటిక్ సిగ్నిఫికెన్స్ అనమాట. సో that he might befall him for doing an unauspicious thing like enacting a dying scene on his birthday. Okay, రైట్. అంటే ఇల్లు అమ్మాయి అంటే ప్రొఫెటిక్ సిగ్నిఫికెన్స్ అని ఏదైతే చెప్తావో అది జరగదు, ఎందుకంటే నేను చచ్చిపోలేదు కదా, నేను కన్ను కొట్టాను కదా అని చెప్పడం అనమాట. రైట్. సో ఇప్పటికే మనం సమ్మరీ చెప్పుకున్నాం, మీనింగ్స్ చెప్పుకున్నాం, రైటర్ కోసం చెప్పుకున్నాం, స్టోరీ కోసం కూడా చెప్పుకున్నాం. ఈ పాటికి మీకు మొత్తం అర్థమైపోయి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే, ఇంటర్మీడియట్ చెప్పే టీచర్ అయితే, ఇప్పుడు నుంచి చెప్పేది లెసన్ అనమాట. అంటే లెసన్ మనం ఏ విధంగా చెప్పవచ్చు, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని అనేది మనం చెప్పుకుందాం. ఇది కొంచెం లెంతీయే, ఇట్స్ కొంచెం లెంతీ టాపికే, నేను కాదంటలేదు. ఓకేనా. సో రైట్, మరి దీన్ని మరొక లెసన్ చెప్పుకుందాం. ఓకే, రైట్. ద స్టోరీ. సో ఎలా స్టార్ట్ అయింది అనేది చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీస్ డైరెక్టర్ వాజ్ ఆల్రెడీ అట్ వర్క్ ఆన్ ద సెట్. డైరెక్టర్ ఆల్రెడీ సెట్స్ మీద రెడీగా ఉన్నాడు. ద ఇంటీరియర్ ఆఫ్ ఎన్ ఆఫీస్ విత్ అ లార్జ్ టేబుల్ ఇన్ ద మిడిల్ అండ్ రివాల్వింగ్ చైర్ బియాండ్ ఇట్. లోపల ఆఫీస్ లోపల ఎలా ఉందంటే ఒక చైర్ ఉంది, ఒక లార్జ్ టేబుల్ ఉంది, లార్జ్ టేబుల్ చుట్టూ మిడిల్ అండ్ రివాల్వింగ్ చైర్ బియాండ్ ఇట్, దాని పక్కన రివాల్వింగ్ చైర్ ఒకటి ఉంది. గోపాల్ డ్రెస్డ్ యాజ్ అ డిక్రీడ్ ఇన్ బుష్ కోట్. డిక్రీడ్ అంటే ఆర్డర్ చేసినట్టుగా, డైరెక్టర్ చెప్పినట్టుగా బుష్ కోట్ వేసుకుంటాడు అనమాట. సఫారీ ఇన్ ద ఆఫ్రికన్ బస్ట్, ఆఫ్రికన్ దాంట్లో దాన్ని సఫారీ అంటాం. అండ్ కార్డరీ ట్రౌజర్స్ అంటే సఫారీ జాకెట్ అనమాట, సఫారీ జాకెట్ వేసుకుంటాడు. అండ్ విత్ హిస్ ఫేస్ రెడ్ పెయింటెడ్, అంతా కూడా మొత్తం రెడ్ పెయింటెడ్ చేసి ఉంటుంది. అండ్ వెంటప్ అక్కడికి వెళ్ళి డిడ్ ఒబీజెన్స్ రెస్పెక్ట్ ఇచ్చాడు టు ద డైరెక్టర్. అంటే అతను కంప్లీట్గా రెడీ అయిపోయి డైరెక్టర్ దగ్గరికి వచ్చి రెస్పెక్ట్ ఇచ్చాడు. ద డైరెక్టర్ సెడ్ గో అప్ అండ్ టేక్ యువర్ పొజిషన్ 4 paces ఫ్రమ్ ద చైర్. అంటే ఆడికి వెళ్ళి పొజిషన్ తీసుకో, చైర్ నుంచి 4 అడుగుల దూరంలో ఉండు అని చెప్తాడు అనమాట. లెట్ us హ్యావ్ ఏ కపుల్ ఆఫ్ రిహార్సల్స్ వైల్ ద లైట్స్ ఆర్ బీయింగ్ ఫిక్స్డ్. ఆ లైట్లు ఫిక్స్ చేసే లోపు మనం కొన్ని రిహార్సల్స్ చేద్దామని చెప్తాడు. ఎస్ సార్ సెడ్ గోపాల్ గోయింగ్ అప్ టు ఈ స్పాట్. మరి ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ సార్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. హీ హ్యాడ్ నో ఐడియా వాట్ హీ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఆర్ వై. యాక్చువల్ గోపాల్కి ఎటువంటి ఐడియా లేదు, ఆ స్పాట్కి వెళ్ళేంత వరకు తను ఏం చేస్తాడో తను తెలియదు. ఓకేనా, ఎందుకు చేస్తాడో కూడా తెలియదు అన్నట్టు.
సో దిస్ డైరెక్టర్ వాజ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ నరేటింగ్ ద స్టోరీ టు ఎనీవన్. ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఏంటంటే స్టోరీ ముందు చెప్పే అలవాటు లేదు. ఓకే, ఈ టుక్ ఈజ్ యాక్టర్ సీన్ బై సీన్, అంటే ప్రతి సీను చెప్తూనే ఉంటాడు, ఇదిగో నువ్వు రెడీగా ఉండు, ఆడికి వెళ్ళిన తర్వాత ఈ సీన్ చేయని చెప్తాడు, వాళ్ళు చేసాడు. జస్ట్ ఇండికేటింగ్ టు దెమ్ దేర్ పోర్షన్ ఆఫ్ వర్క్ ఫర్ ద మూమెంట్. ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలి మాత్రమే చెప్తూ ఉంటాడు డైరెక్టర్. ఇఫ్ ద పుట్ యూ మే క్వశ్చన్స్ ఈ జస్ట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళు ఏమైనా అడిగినా ఈ డైరెక్టర్ ఆ క్వశ్చన్స్ ఇగ్నోర్ చేస్తారు, పెద్ద పట్టించుకోవడం అన్నట్టు. జస్ట్ డూ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ అండ్ డోంట్ గెట్ అన్నెసరీలీ క్యూరియస్. ఇప్పుడు నేను ఏం చెప్తానో అది మాత్రం చెయ్యు, నువ్వు అన్నెసరీగా ఎక్కువ ఎక్స్ట్రాలు చేయొద్దు, క్యూరియస్ ఫీల్ అవ్వద్దు, ఏం జరుగుతుందని ఫీల్ అవ్వద్దు, నేను చెప్పేది మాత్రం చెయ్యి అంటాడు. ఇట్ వాజ్ అన్నెసరీ ఫర్ ఏ పపెట్ టు డూ ఇట్స్ ఓన్ థింకింగ్. అంటే ఇక్కడ అందరూ కూడా ఏంటి, డైరెక్టర్ చేతులు పపెట్సే కదా. సో అతను డైరెక్టర్ ఉద్దేశం ఏంటంటే, అరే బాబు నేను ఏం చెప్తే చేయరా స్వామి, నీ పని అదేగా, నువ్వు అది చేయి చాలు అంటే ఒక తోలు బొమ్మలాగా ఉండడం అనమాట. ఈ తోలు బొమ్మలో మీరు చెప్పింది చేయండి, నేను చెప్పింది చేయండి అన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట. నౌ దిస్ సూపర్ మ్యాన్ జెంట్లీ పుష్డ్ గోపాల్ టువర్డ్స్ ద చైర్. ఆ సూపర్ మ్యాన్ డైరెక్టర్ అనమాట, సీరియస్గా గోపాల్ దగ్గరికి వెళ్తాడు. సిట్ డౌన్ అండ్ రెస్ట్ యువర్ రైట్ ఎల్బో ఆన్ ద టేబుల్. దట్స్ రైట్, గో ఆ రైట్ ఎల్బోని టేబుల్ మీద పెట్టు అంటాడు. దట్స్ రైట్, లుక్ హ్యాపీ, నువ్వు హ్యాపీగా కనబడి. ఎందుకు? బికాజ్ యూ హ్యావ్ జస్ట్ బీన్ త్రూ ఏ సాటిస్ఫాక్టరీ బిజినెస్ డీల్. నువ్వు ఒక మంచి బిజినెస్ డీల్ క్లోజ్ చేసావు, మరి బిజినెస్ డీల్ క్లోజ్ చేసే కానీ చాలా హ్యాపీగా కనబడాలి. సో కమాన్ లుక్ హ్యాపీ అంటాడు. ఈ సర్వేడ్ గోపాల్స్ పోస్టర్ క్రిటికల్లీ అండ్ సెట్. అంటే గోపాల్ యొక్క పోస్టర్ మొత్తం సర్వే చేసి మొత్తం అతని యొక్క నుంచి పోస్టర్ అంతా చూసి చెప్తాడు. వెన్ ద టెలిఫోన్ రింగ్స్, ఇంకా టెలిఫోన్ రింగ్ అయిన తర్వాత పిక్ ఇట్ అప్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్తో దాన్ని తీసుకొని అండ్ సే, చెప్పి ఏం చెప్పాలి? రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ టు క్లచ్ ద టెలిఫోన్ సో డెస్పరేట్లీ, హోల్డ్ ఇట్ జెంట్లీ. అంటే ఏదో ఫోన్ వచ్చింది తీసేయాలి అన్నంతగా నువ్వు తీయకూడదు, ఓకేనా? హోల్డ్ ఇట్ జెంట్లీ, దాన్ని చక్కగా పట్టుకో. అండ్ డోంట్ పే ఎనీ అటెన్షన్ టు ఇట్ అంటిల్ ఇట్ హ్యాస్ గివెన్ 3 క్లియర్ రింగ్స్. అంటే ఫోన్ను పట్టించుకోవద్దు, అది 3 రింగులు వచ్చినంత వరకు దాన్ని పట్టించుకోవద్దు. 3 రింగులు అయిన తర్వాత మాత్రమే దాన్ని పట్టించుకో, ఓకేనా? ఏ హ్యాబిచువల్ టెలిఫోన్ యూజర్ విల్ నెవర్ బీ ఇన్ ఏ హరీ టు టేక్ ద రిసీవర్. అంటే ఎక్కువ ఫోన్లో మాట్లాడేవాడు ఫోన్తో బాగా వర్క్ చేసేవారు ఏంటంటే ఆ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేయరు, ఒక 3-4 రింగ్లు అయిన తర్వాత లిఫ్ట్ చేస్తారు. నువ్వు కూడా అలాగే ఉండాలని చెప్తున్నాడు. ఎస్ సార్ ఐ అండర్స్టాండ్ సెట్ గోపాల్ చెప్పాడు. ఎస్ సార్ నాకు అర్థమైంది అంటాడు. యూ విల్ సే టు ద టెలిఫోన్, నువ్వు టెలిఫోన్ ఏం చెప్పాలి అంటే, రామ్ నారాయణ్ స్పీకింగ్, ఓ హలో ఈజ్ దట్ సో, ఇన్ ఏ టోన్ ఆఫ్ గ్రేట్ అస్టానిష్మెంట్ అండ్ షాక్. అంటే చాలా ఆశ్చర్యంగా, చాలా షాక్లో ఉన్నట్టుగా నువ్వు చెప్పాలి, ఆ డైలాగ్ చెప్పాలి, ఓకే? దెన్ డూ ఐ పుట్ డౌన్ ద టెలిఫోన్ ఆస్క్ ద యాక్టర్ అడుగుతాడు, సరే మరి తర్వాత ఫోన్ కింద పెట్టవచ్చు అంటాడు. దట్ యూ విల్ నో లేటర్, అది నీకు నేను తర్వాత చెప్తాను అంటాడు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ షార్ట్, ఈ షార్ట్కి అది చాలు అంటాడు అనమాట. సో డోంట్ రష్ త్రూ యువర్ లైన్స్, స్పీక్ న్యాచురల్లీ. ఏదో డైలాగ్ వచ్చి కదని చెప్పి ఫాస్ట్గా చెప్పొద్దు, స్పీక్ అంటే మామూలుగా ఎలా మాట్లాడుతాం అలా న్యాచురల్గా చెప్పు అంటాడు. ద టెలిఫోన్ ర్యాంక్ థ్రైస్, ఒకటి అలాగే అనుకున్నట్టుగానే టెలిఫోన్ 3 సార్లు మోగింది. గోపాల్ యాక్టెడ్ ఈజ్ పార్ట్, గోపాల్ తన పార్ట్ని తను చేశాడు. ఇట్ వాజ్ రిహార్స్డ్ ఏ డజన్ టైమ్స్, ఆల్మోస్ట్ డజన్ టైమ్స్ రిహార్స్ చేస్తారు. ఆ ఫోన్ రింగ్ అవడం, తీయడం, మనడు మాట్లాడడం. బిఫోర్ ఏ మైక్రోఫోన్ డాంగ్లింగ్ అంటే హ్యాంగింగ్ అనమాట. డాంగ్లింగ్ ఫ్రమ్ ఏ క్రాస్ ఆర్మ్ అండ్ మూవింగ్ అప్ అండ్ డౌన్ లైక్ ద ప్రొవర్బియల్ క్యారెట్ బిఫోర్ ఏ డాన్కీ. అంటే డాన్కీ ముందు ఒక క్యారెట్ ఇలా ఊపడం అనమాట. అలాగే ఆ యొక్క టెలిఫోన్ డాంగ్లింగ్ అలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది కింద పడిపోయి. గోపాల్ డెలివర్డ్ ఈజ్ లైన్స్ విత్ మెజర్డ్ ప్రెసిషన్ అంటే ఎగ్జాక్ట్నెస్ అనమాట. అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేసో డైరెక్టర్ ఏ విధంగా చెప్పాడు అదే విధంగా డైలాగ్స్ చెప్పడం. యట్ సంథింగ్ ఆల్వేస్ సీమ్డ్ టు గో రాంగ్. ఎంత బాగా చేసినా కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే మిస్టేక్ జరుగుతూ ఉంది. ద సౌండ్ రికార్డిస్ట్ అసిస్టెంట్ పెప్డ్ ఇన్ అట్ ద డోర్వే అండ్ రిపోర్టెడ్లీ ఇంప్లోర్డ్. సో ఆ రికార్డింగ్ అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆయన ఏంటంటే పీప్డ్ అంటే లుక్డ్ అనమాట. పీప్డ్ అంటే లుక్డ్ ఇన్ అట్ ద డోర్వే, ఆ డోర్వే చూస్తాడు. చూసి రిపోర్టెడ్లీ ఇంప్లోర్డ్ అంటే బెగ్ someone to change the mind.
అని చెప్తాడు. ఏం చెప్తాడు అంటే చాలా బాధగా చెప్తారు అనమాట. అంటే అన్ని టేక్లు అయిపోయినాయి అప్పటికే. చిన్న సీన్. డోంట్ స్వాలో ద లాస్ట్ సిలబల్, లాస్ట్ లెటర్ను నువ్వు మింగేయొద్దు. కీప్ ద లెవెల్, అన్నీ కరెక్ట్గా చెప్పు. ఎనదర్ మానిటర్, ఎనదర్ స్కానర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంకొక్కసారి చేద్దాము అని చాలా బాధాకరంగా చెప్తాడు. దే డి నాట్ బిలీవ్ ఇన్ రికార్డింగ్ ఏ వాయిస్ వెన్ ఇట్ వాజ్ ఫ్రెష్. ఎందుకు అలా చెప్తారంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని రికార్డ్ చేయరంట. దే ఆల్వేస్ లైక్ ఇట్ టు గో హస్కీ అండ్ ఇన్ఆడిబుల్ విత్ రిపిటేషన్. హస్కీ వాయిస్ అంటే ఎక్కువగా మాట్లాడితే ఒక వాయిస్ వస్తుంది చూడండి, ఆ వాయిస్ని వాళ్ళు ఇష్టపడతారు. అండ్ ఇన్ఆడిబుల్ విత్ రిపిటేషన్ అంటే ఎక్కువగా రిపీట్ చేయడం వల్ల కొన్ని వర్డ్స్ మనం మింగేస్తూ ఉంటాం, కొన్ని వర్డ్స్ మనం వినబడం. అలాంటి వాయిస్ వాళ్ళకి ఇష్టం. అలాంటి వాయిస్ రికార్డింగ్ కోసం ఎన్నిసార్లు రిహార్సల్ చేయిస్తూ ఉన్నారనమాట. సో గోపాల్ వెంట్ త్రూ హిజ్ యాక్షన్ అండ్ వర్డ్స్ అగైన్ అండ్ అగైన్ టిల్ హీ లాస్ట్ ఆల్ సెన్స్ ఆఫ్ వాట్ హీ వాజ్ సేయింగ్ ఆర్ డూయింగ్. సో గోపాల్ వాళ్ళు చెప్పినట్టే మొత్తం గోపాల్ చేస్తాడు. లాస్ట్కి అంటే ఇంకా గోపాల్ చిరాకు వచ్చి ఇంకా నా వల్ల కాదు అంటే ఏదైనా సీన్ కంప్లీట్ చేయాలన్నంత ఫ్రస్ట్రేషన్లోకి గోపాల్ ఎమిడ్స్ట్ క్రైస్ అంటే అంత గందరగోళంలో రెడీ స్టార్ట్ కట్ అనమాట. రెడీ స్టార్ట్ కట్ అనగానే గోపాల్ స్టార్ట్ చేస్తాడు. అండ్ అనదర్ మానిటర్ అంటే ఇంకొకసారి ప్లీజ్. ఇన్ వేరియస్ కీస్ ద షార్ట్ వాజ్ ఎట్ లాస్ట్ టేకెన్. సో అనే రకరకాలుగా చేసి ఆ షార్ట్ని ఫైనల్గా చేస్తారు. ద డైరెక్టర్ వాజ్ సాటిస్ఫైడ్. ఫైనల్గా డైరెక్టర్ సాటిస్ఫై అవుతాడు. అండ్ గ్రడ్జింగ్లీ అడ్మిటెడ్. గ్రడ్జింగ్లీ అంటే అన్విల్లింగ్నెస్, ఇష్టం లేకపోయినా అడ్మిట్ చేస్తాడు. ఓకే ఫైన్, షార్ట్ అయిపోయింది అని చెప్తాడు. వీఆర్ కంటిన్యూయింగ్ ద సీన్ మళ్ళీ చెప్తాడు. ఇప్పుడు సీన్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అంటాడు. హీ ఆర్డర్డ్ ద లైట్స్ టు బి మూవ్డ్. లైట్స్ అక్కడి నుంచి కదపండి. హీ వ్యూడ్ ద యాక్టర్ త్రూ ద కెమెరా అండ్ సెడ్, ఆ కెమెరా ద్వారా చూసాడు చెప్తాడు. డోంట్ లెట్ గో ద టెలిఫోన్ రిసీవర్ బట్ యు మే రిలాక్స్ యువర్ రైట్ ఆర్మ్ ఎ బిట్. సో టెలిఫోన్ రిసీవర్ మీద మరీ నువ్వు ఎక్కువ ఉండకుండా నీ రైట్ హ్యాండ్ని కొంచెం రిలాక్స్గా పెట్టు అంటాడు. అండ్ డోంట్ బీ సో వుడెన్, బొమ్మలా ఉండొద్దు. బీ న్యాచురల్. ఓకే, బీ న్యాచురల్. ఈ కేమ్ అవే ఫ్రమ్ ద కెమెరా, స్టూడ్ బిఫోర్ ద టేబుల్, లుక్డ్ క్రిటికల్లీ అట్ గోపాల్ అండ్ సెట్. సో వచ్చి గోపాల్ చూసి చెప్తాడు అనమాట. ఎస్ నవ్ యూ హ్యావ్ గాట్ ఇట్ రైట్. గోపాల్ ఇప్పుడది కరెక్ట్గా ఉంది. ఓన్లీ యాక్షన్. ఓకే, ఓన్లీ యాక్షన్ మాత్రమే. నో డైలాగ్ ఫర్ దిస్ షార్ట్. ఈ షార్ట్కి డైలాగ్ ఏం లేదని చెప్పి డైరెక్టర్ చెప్తాడు. ద మైక్రోఫోన్ ఆన్ ద క్రాస్ ఆర్మ్ మూవ్డ్ అవే. గోపాల్ ఫెల్ట్ రిలీవ్డ్. ఆ మైక్రోఫోన్ తీశారు. సో గోపాల్ చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ గాడ్ నో స్పీచ్. వా, అబ్బాయి మాట్లాడే పని లేదు, ఓన్లీ యాక్షన్ అనుకుంటాడు. ఐ కెన్ గో హోమ్ ఎర్లీ. నేను ఇంటికి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు ఐ సపోజ్ అనుకుంటాడు. ఎవరో యాక్టర్ గోపాల్. ద డైరెక్టర్ సెట్. ఇప్పుడు డైరెక్టర్ చెప్తారు, లిజన్ కేర్ఫుల్లీ టు దిస్. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. యూ రిమెంబర్ యువర్ లాస్ట్ డైలాగ్ లైన్ వాజ్ హలో, ఈజ్ దట్ సో? నీ లాస్ట్ డైలాగ్ గుర్తుంది కదా, హలో ఈజ్ దట్ సో అనే డైలాగ్. ఇట్ ఈస్ టు బి కంటిన్యూడ్ ఇన్ యాక్షన్. అది నువ్వు యాక్షన్లో కంటిన్యూ చేయాలి. యూ విల్ పాజ్ ఫర్ ఏ 10th of a second. అంటే అంతే, అలా ఉండిపోవాలన్నమాట కొంచెంసేపు. లెట్ ద టెలిఫోన్ డ్రాప్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. ఈ చేతి నుంచి టెలిఫోన్ కిందకి జారిపోవాలి. ఫాల్ బ్యాక్ ఇన్ యువర్ చైర్. ఇలా చైర్లోకి ఇలా పడిపోవాలి. అండ్ లెట్ యువర్ హెడ్ రోల్ టు ఏ సైడ్ ఎవర్ సో లైట్లీ. ఇలా నీ హెడ్ అనేది ఇలా పక్కకు రోల్ అయిపోవాలి. వై సార్? గోపాల్ ఆస్క్డ్ యాంగ్జియస్లీ. గోపాల్ చాలా ఆసక్తిగా అడుగుతున్నాడు, సార్ ఏమైంది ఎందుకని. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం హీ వాజ్ క్వశ్చనింగ్ ద డైరెక్టర్స్ ప్రపోజల్. వెరీ ఫస్ట్ టైం గోపాల్ డైరెక్టర్ చెప్పిన దాన్ని అడిగాడు అనమాట, ఎందుకు అని. ద డైరెక్టర్ రిప్లైడ్. ద డైరెక్టర్ చెప్తాడు, బికాజ్ యూ హ్యావ్ జస్ట్ హర్డ్ షాకింగ్ న్యూస్ ఆన్ ద టెలిఫోన్. ఎందుకు నువ్వు అలా పడిపోవాలంటే, నువ్వు టెలిఫోన్ నుంచి ఒక షాకింగ్ న్యూస్ విన్నావు. ఒక ఆశ్చర్యకరమైన, ఒక బాధాకరమైనటువంటి ఒక వార్త నువ్వు విన్నావు. వాట్ ఈజ్ ఇట్ సార్? గోపాల్ ఆస్క్డ్. డోంట్ బోదర్ అబౌట్ ఇట్. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఇన్ పుట్టింగ్ అన్నెసరీ క్వశ్చన్స్. సో వాట్ ఈజ్ ఇట్ సార్ అని ఎప్పుడైతే గోపాల్ అంటాడో, ఏదైనా డైరెక్టర్ సింపుల్గా ఏమంటాడో, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. దానికోసం నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఇన్ పుట్టింగ్ అన్నెసరీ క్వశ్చన్స్. నువ్వు ఎక్కువ క్వశ్చన్స్ అడిగి ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు.
సో దిస్ బ్యాడ్ న్యూస్ మేక్స్ మీ స్వూన్ అంటే అక్కడ అది ఒక చెడ్డ న్యూస్ అనేది చెడ్డ వార్త అనేది తనని ఫెయింట్ అయ్యేటట్టు చేసింది అనమాట. ఓకేనా. సో ఫెయింట్ అంటే బాధపడినట్టు, లేకపోతే ఇంకా మనం చెప్పాలంటే చాలా బాధాకరంగా చేసింది అనమాట ఆయన్ని. గోపాల్ అడిగాడు, హీస్ హార్ట్ పాల్పిటేటింగ్ అంటే హార్ట్ బీటింగ్ ర్యాపిడ్లీ, గుండె బాగా కొట్టుకుంటుంది అనమాట, పాల్పిటేటింగ్ విత్ ఫెయింట్ హోప్, చాలా బాధాకరమైన ఆశతో అడుగుతాడు. నో సెట్ ద డైరెక్టర్ ఎంఫాటికల్లీ. డైరెక్టర్ ఏం చెప్తాడు? నో అని చాలా ఫోర్స్ఫుల్గా చెప్తాడు. యు డై ఆన్ హియరింగ్ ఇట్. నువ్వు ఆ ఫోన్లో ఏదైతే విన్నావో అది విన్న తర్వాత నువ్వు చనిపోవాలి, అది సీన్ అని చెప్తాడనమాట. హీ దెన్ వెంట్ ఆన్ టు ఎలాబొరేట్ ద డీటెయిల్స్. డైరెక్టర్ ఇంకా డీటెయిల్స్ అని చెప్పడం మొదలెడతాడు. హౌ ద టెలిఫోన్ షుడ్ స్లిప్ డౌన్, ఆ టెలిఫోన్ ఎలా కింద పడాలి. వేర్ గోపాల్స్ హెడ్ షుడ్ స్ట్రైక్, అతను గోపాల్ హెడ్ ఎక్కడ పడాలి. హౌ మచ్ ఈజ్ ఆర్మ్స్ షుడ్ కన్వల్స్, నీ ఆర్మ్స్ ఎంత వంగాలి. ఓకేనా. సో ఎంత వంగాలి అండ్ సో ఆన్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. ఈ అప్రోచ్ గోపాల్స్ పర్సన్ అండ్ జెంట్లీ ట్యాప్డ్ హిస్ ఫోర్ హెడ్. సో గోపాల్ దగ్గరికి వెళ్ళి గోపాల్ ఫోర్ హెడ్ మీద ఎలా కొట్టుకుంటాడు అనమాట. కొట్టుకొని ఈ ట్రీటెడ్ హిమ్ యాజ్ ఎ లంబర్ అంటే వుడ్, ఒక బొమ్మలాగా అనమాట ట్రీట్ చేస్తాడు. ఈ పుష్ ఈజ్ హెడ్ బ్యాక్, అతను డైరెక్టర్ ఆ యొక్క గోపాల్ హెడ్ని వెనక తోస్తాడు. అండ్ రోల్డ్ ఇట్ సైడ్ టు సైడ్, దాన్ని ఇలా సైడ్ టు సైడ్ రోల్ చేస్తూ ఉంటాడు. వై యూ డోంట్ లుక్ హ్యాపీ ఆస్క్ ద డైరెక్టర్. అడిగితే ఎందుకు గోపాల్ నువ్వు హ్యాపీగా ఎందుకు లేవు అని అడుగుతాడు అనమాట. గోపాల్ హెసిటేటెడ్ టు రిప్లై. గోపాల్ దానికి సమాధానం ఇవ్వడానికి చిరాకు పడుతూ ఉంటాడు. ద డైరెక్టర్ పాజ్డ్ ఫర్ ఏ మూమెంట్. డైరెక్టర్ కొద్దిసేపు ఆగిపోయి గోపాల్ హోప్డ్ దాట్ హీ వుడ్ రీడ్ హిస్ థాట్స్. గోపాల్ ఏమనుకుంటాడంటే నన్ను డైరెక్టర్ అర్థం చేసుకుంటాడేమో అనుకుంటాడు అనమాట. ద డైరెక్టర్ బిగేన్, మరి డైరెక్టర్ చెప్తాడు. ఆర్ వుడ్ యూ రాదర్ అని ఏదో చెప్తూ ఉంటాడు. గోపాల్ వెయిటెడ్ ఆన్ హిస్ వర్డ్స్ హోప్ఫుల్లీ, అంటే ఏం చెప్తాడా అని చెప్పి ఆశకి ఎదురు చూస్తూ ఉంటాడు. దిస్ మ్యాన్ వాజ్ ఆఫ్టర్ ఆల్ గోయింగ్ టు రిలెంట్ అని ఏమనుకుంటాడు, ఏం చెప్పినా కానీ డైరెక్టర్ పెద్ద పట్టించుకోవట్లే, అంటే గోయింగ్ టు రిఫ్యూజ్ హిస్ రిక్వెస్ట్, నేను ఏం చేసినా రిఫ్యూజ్ చేస్తాడని చెప్పి గోపాల్ అనుకుంటాడు. ద డైరెక్టర్ కంప్లీట్ హిస్ సెంటెన్స్ విత్ ఫాల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ స్ప్రెడ్ అవుట్ యువర్ ఆర్మ్స్. నీ ఫేస్ మీద పడిపోయి ఆర్మ్స్ అనేది స్ప్రెడ్ చేయని చెప్తాడు అనమాట. ఇన్ ఏ స్వూన్ అంటే ఆ బాధలో చెయ్యాలా అని చెప్పి చెప్తుంటాడు అనమాట. అంటే మోర్చిపోవడం అంటే మోర్చిపోవాలా అని అడుగుతాడు అనమాట. గోపాల్ ఆస్క్డ్ అగైన్, నో కంప్లీట్లీ డెడ్. కాదు ఖచ్చితంగా చనిపోయినట్టు. యువర్ హార్ట్ ఫెయిల్స్ ఆన్ హియరింగ్ ద బ్యాడ్ న్యూస్ సెడ్ ద డైరెక్టర్. ఆ బ్యాడ్ న్యూస్ వినగానే నీ గుండె పనిచేయడం ఆగిపోయింది, అప్పుడు ఏమవుతావు, చచ్చిపోతావు. సో అలాగే ఉండిపోవాలి అంటాడు. గోపాల్స్ హ్యాండ్ ఇన్వాలంటరీలీ స్ట్రేట్ నియర్ ద రీజన్ ఆఫ్ హిజ్ హార్ట్. సో గోపాల్ అండ్ తనకు తెలియకుండానే తన చెయ్యి అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. ఇట్ వాజ్ స్టిల్ బీటింగ్, తన గుండె కొట్టుకుంటూనే ఉంది. ఈ లుక్డ్ అప్ ఎట్ ద డైరెక్టర్ వైపు చూస్తాడు. ద మ్యాన్ స్టూడ్ ఓవర్ హిమ్ రూత్లెస్లీ. అక్కడ మనిషి అతను రూత్లెస్లీ అంటే దయా జాలి కనికరం లేకుండా చూస్తూ ఉన్నాడు. వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్. దిస్ ఫెలో లుక్స్ లైక్ యమా, గోపాల్ థాట్. అంటే అక్కడ మనిషిని చూసి ఇతను నాకు యముడిలా కనబడుతున్నాడు అంటాడు అనమాట. ఈ విల్ చోక్ మీ ఇఫ్ ఐ డోంట్ డై ఎట్ ఈస్ బిడ్డింగ్ వాట్ ఏ బోదర్. అంటే ఎలా ఉన్నాడంటే నేను ఇప్పుడు కానీ చనిపోకపోతే అతను చంపేసేలా ఉన్నాడు అనుకుంటాడు గోపాల్. వాట్ ఏ బోదర్, వాట్ ఏ సెన్స్ ఆఫ్ గిల్ట్. పాపం మీకు బాధ అనిపిస్తుంది లేదా గోపాల్ స్టోరీ వింటూ ఉంటే, తనకు వచ్చిన కష్టాలు వింటే? ఈ ఆస్క్డ్ ప్యాథటికల్లీ, అంటే చాలా సాడ్లీ అడుగుతాడు అనమాట. కాంట్ యూ చేంజ్ ద స్టోరీ సార్ స్టోరీ చేంజ్ చేయాలని అడుగుతాడు. దెర్ వాజ్ ఎ బిగ్ ల్యాంప్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. తన ముందు ఒక పెద్ద తేప్ ఉంది, ల్యాంప్ లైట్ తన ముఖమే పడుతుంది. స్కాచింగ్ ఈజ్ ఫేస్, బాగా వేడైపోతుంది అనమాట దానికి. బియాండ్ దట్ వాజ్ ఎ రీజన్ ఆఫ్ షాడో ఇన్ విచ్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వర్ అసెంబుల్డ్. ఆ యొక్క నీడలోనే చాలామంది అక్కడ ఉన్నారు. వాచింగ్ హిమ్, అందరూ కూడా వాచ్ చేస్తున్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, అండ్ లైట్ షిఫ్టర్స్ ఉన్నారు. అందరూ కూడా గోపాల్ని వాచ్ చేస్తున్నారు.
ద డైరెక్టర్ వాజ్ అగాస్ట్ అట్ ఈస్ సజెషన్. అంటే చాలా సీరియస్ అవుతాడు డైరెక్టర్. వాట్ యు మీన్, అసలు ఏమనుకుంటున్నావు, యూ జస్ట్ డూ, నేను చెప్పింది చేయి, వాట్ యు ఆర్ టోల్డ్ అంటాడనమాట. అప్పుడు గోపాల్ ఏమంటాడంటే, సటన్లీ సార్, ఖచ్చితంగా చేస్తాను సార్, బట్ దిస్ ఐ డోంట్ లైక్, కానీ ఇది నాకు ఇష్టం లేదు. హూ ఆర్ యూ టు సే వాట్ యూ లైక్ ఆర్ డిస్లైక్, అసలు నువ్వెవరు చెప్పడం నీకు ఏమి ఇష్టం ఉందో ఇష్టం లేదో. ఆస్క్ ద డైరెక్టర్ హాటిలీ అంటే అన్ఫ్రెండ్లీ వే అడుగుతాడనమాట. అడిగి, దిస్ మ్యాన్ వాజ్ రూత్లెస్ యాజ్ ఫేట్, అంటే ఆ మనిషికి ఏం లేవు, దయా జాలాలంటే ఏం లేదు. ఈవెన్ హస్టైల్ ప్లానెట్స్ మైట్ రిలెంట్ అకేషనల్. హస్టైల్ అంటే డిస్లైక్ అనమాట, అన్ఫ్రెండ్లీ గ్రహాలు, ఓకే, అవి అప్పుడప్పుడన్నా రిలాక్స్ అవుతాయి. బట్ దిస్ మ్యాన్ విత్ ద కర్చీఫ్ అరౌండ్ హిస్ థ్రోట్ వాజ్ అన్బడ్జింగ్. సో అన్బడ్జింగ్, ఇన్క్యాపబుల్ ఆఫ్ మెనీ. సో కానీ అక్కడ ఆ కర్చీ పట్టును కూర్చున్నాడు చూడు, ఈజ్ అన్బడ్జింగ్, ఇన్క్యాపబుల్ ఆఫ్ మెనీ థింగ్స్. యూ వుడ్ థ్రోటల్ ఏ బేబీ ఫర్ ఎఫెక్ట్ కోసం ఆ బేబీని పీక నలిపి చంపేస్తాడు అలా అంటోడు. ఈ ఆస్క్డ్, ఓకే ఫైనల్ డైరెక్టర్ అడుగుతాడు, వాట్ ఈస్ మ్యాటర్ విత్ యూ గోపాల్, అసలు ఏమైంది గోపాల్ నీకు, వై ఆర్ యూ టాకింగ్ అబ్జర్వ్ థింగ్స్ టుడే, ఎందుకు అన్రీజనబుల్గా మాట్లాడుతున్నావు ఈరోజు అని అంటాడు. అప్పుడు గోపాల్ చెప్తాడు, దిస్ ఈజ్ మై బర్త్డే సార్, ఈరోజు నా పుట్టినరోజు. గోపాల్ ఎక్స్ప్లెయిన్డ్ టిమిడ్లీ అంటే భయంగా, ధైర్యం లేకపోవడం అనమాట. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ సెడ్ డైరెక్టర్ ప్రాంప్ట్లీ అండ్ యాడెడ్, వాట్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ బర్త్డే, ఓకే హ్యాపీ బర్త్డే చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ నీ బర్త్డే అయితే ఏంటి అంటాడనమాట. రాదర్ ఏ పెక్యులర్ బర్త్డే, సో ఇది చాలా డిఫరెంట్ పుట్టినరోజు సార్, ఎక్స్ప్లెయిన్ గోపాల్ చెప్తాడు. దిస్ ఈజ్ మై 49th బర్త్డే, ఇది నా యొక్క 49వ పుట్టినరోజు. Astrologers have often told me that I might not see this birthday, and if I live to see this day, I should have nothing more to worry about. సో ఆస్ట్రాలజర్స్ చాలాసార్లు ఏం చెప్పారంటే, నువ్వు ఈ బర్త్డే చూడడం వరకు మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఒకవేళ నీ బర్త్డే చూసేవంటే నువ్వు తర్వాత ఇంక చాలా కాలం బతుకుతావు, చాలా హ్యాపీగా ఉంటావు. ఓకే, సో ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ఎ సీక్రెట్ టెర్రర్ ఆఫ్ దిస్ డే ఆల్ మై లైఫ్. నేను ఈ రోజు కోసం నా జీవితాంతం ఎదురు చూస్తూనే ఉన్నాను, చాలా భయంగా బతుకుతూనే ఉన్నాను. ఫైనల్లీ ఈ రోజు నేను చూశాను. Whenever I saw my wife and children, I used to be racked with the thought that I should probably be leaving them orphans. Racked with అంటే పెయిన్, ఎక్స్ట్రీమ్ పెయిన్, బాధపడేవాడు అనమాట. నా భార్యని పిల్లలను చూసినప్పుడు చాలా భయపడుతూ బాధపడుతూ ఉండేవాడిని, వాళ్ళు ఎక్కడైనా ఆర్ఫన్స్గా వదిలేస్తానేమోనని. I came late today because, ఈరోజు ఎందుకు లేట్ వచ్చాను తెలుసా, we held some propitiatory rites at home for the planets. అంటే గ్రహాల యొక్క అనుకూలత కోసం మేము ఈరోజు కొన్ని పూజలు చేసాము, కొన్ని విందు చేసాము, ఓకేనా. సో అండ్ వి సెలబ్రేటెడ్ మై సర్వైవల్ దిస్ డే విత్ ఎ ఫెస్ట్. ఈ రోజు వరకు బతుకుండడం అనే దాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మై ఆస్ట్రాలజర్ హ్యాస్ సజెస్టెడ్ దట్ ఐ డూ నథింగ్ అన్ప్లెజెంట్ టుడే. సో మా ఆస్ట్రాలజర్ ఏం చెప్పంటే, ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితులను కూడా అన్ప్లెజెంట్ థింగ్స్ చేయొద్దు అని చెప్పి సజెస్ట్ చేశాడు. సార్ ఐ విష్ టు ట్రీట్ ఇట్ ఈస్ ఎ వెరీ ఆస్పీషియస్ డే సార్ ఈరోజు చాలా మంచి రోజుగా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాను, చాలా గొప్ప రోజుగా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు. తన బాధనంతా చెప్పేస్తాడు. ఫైనల్ ద డైరెక్టర్ వాజ్ ఇంప్రెస్డ్. ఓకే, అతనంతా వినంత డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఈ టర్న్ టు హిజ్ అసిస్టెంట్ వైపు తిరిగి, హూ ఆల్వేస్ షాడోడ్ హిమ్, అంటే తన పక్కనే ఉంటాడు అనమాట ఇప్పుడు కూడా. క్యారింగ్ ఏ పోర్ట్ఫోలియో అండర్ ఈజ్ ఆర్మ్ అండ్ కమాండెడ్. పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా సంకల్పడి తిరుగుతూ ఉంటాడు. అండ్ కమాండెడ్, అతనితో చెప్తాడు, ఫెచ్ ద స్టోరీ రైటర్ పిలువు అంటాడు. సో ప్రెజెంట్లీ హీ అరైవ్డ్, ఈజ్ లిప్స్ రెడ్ విత్ చూయింగ్ ఆఫ్ బీటల్ లీవ్స్. సో అతని యొక్క లిప్స్ రెడ్గా ఉన్నాయి, ఎందుకంటే తమలపాకులు ఎక్కువ నవ్వుతుండడం వల్ల రెడ్గా ఉంటాయి. ఈ వాజ్ సక్సెస్ఫుల్ స్టోరీ రైటర్, చాలా గొప్ప స్టోరీ రైటర్ అయినా, హూ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ బై డాషింగ్ ఆఫ్ ప్లాట్స్ ఫర్ ఫిల్మ్ పీపుల్. అంటే చాలా మందికి మంచి మంచి స్టోరీస్ రాయడం వల్ల అతను చాలా డబ్బులు సంపాదించాడు. ఈ లాఫ్డ్ అలౌడ్ ఆన్ హియరింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ క్రియేటెడ్ బై ద యాక్టర్. ఆ స్టోరీ రైటర్ పెద్ద నవ్వు వస్తుంది అనమాట. హీ వాజ్ నాట్ యాంగ్రీ టైప్ టు ఫీల్ అప్సెట్ ఆర్ కాంట్రరీ సజెషన్స్. అంటే ఎవరైనా సజెషన్స్ ఆయన పెద్ద కోపంగా అయితే ఫీల్ అవుడు ఆయన స్టోరీ రైటర్. ఈ డిక్లేర్డ్, సింపుల్గా చెప్పేస్తాడు,
ఇంపాసిబుల్ టు చేంజ్ ద స్టోరీ చేంజ్ చేయడం అనేది కుదరదు. హౌ కెన్ యూ రిఫ్యూజ్ టు డై? అసలు ఆయన చనిపోవడానికి ఎందుకు ఆయన ఇష్టపడట్లేదు? ఐఎమ్ బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను అంటాడు అనమాట. ఈ టాంట్ ఈజ్ ఆన్ హిజ్ హీల్ అండ్ స్టార్టెడ్ అవుట్. ఇంకా చెప్తున్నాడు, ఏం చెప్తుంటే ఎట్ ద డోర్ ఈ స్టాప్ టు యాడ్, అంటే అలా వెళ్ళిపోయి డోర్ దగ్గర ఆగి చెప్తాడనమాట. ఏం చెప్పంటే ఎనీవే ఏదైనా కానీ సెండ్ ఫర్ అవర్ బాస్ అండ్ టెల్ హిమ్ అబౌట్ ఇట్. ఓకే, మన బాస్కి చెప్పండి అంటాడు. ద బాస్ కేమ్ రన్నింగ్ ఇన్ టు ది సీన్. బాస్ పరిగెత్తుకుంటూ సీన్లోకి వచ్చేస్తాడు. ఈ ఆస్క్డ్ యాంగ్జియస్లీ, చాలా యాంగ్జియస్గా అడుగుతూ ఉంటాడు, వాట్ ఈజ్ ఆల్ దిస్ ట్రబుల్ అబౌట్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ట్రబుల్ ఏంటి? వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి అంటాడు అనమాట. సో గోపాల్ సాట్ ఇన్ ఈ చైర్ అన్మూవింగ్. గోపాల్ అన్మూవింగ్, కదలకుండా చైర్లో కూర్చుంటాడు. హీ వాజ్ నాట్ అలౌడ్ టు షిఫ్ట్ హిస్ పొజిషన్ ఈవెన్ స్లైట్లీ, అంటే కొంచెం కూడా ఆ యొక్క పొజిషన్ మారలేదు. కంటిన్యూటీ వుడ్ బి స్పాయిల్డ్ అదర్వైజ్, అంటే మారితే కంటిన్యూటీ మారిపోతుంది, అంటే అతను ఏం చెప్పాలో కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లేకపోతే ఏం చెప్తాడో కూడా తెలియదు అన్నట్టు. ఈ ఫెల్ట్ స్టఫీ అంటే ల్యాకింగ్ ఫ్రెష్ ఎయిర్ అంటే అలా ఉండిపోవడం ఇంకా. ఓకే, ద బిగ్ ల్యాంప్ స్కార్చ్ హిస్ ఫేస్. ఆ యొక్క వేడికి అతని ఫేస్ అంతా కూడా మారుతుంది, అంటే బాగా మంట పడుతుంది అనమాట. దే ఆల్ స్టూడ్ అరౌండ్ అండ్ లుక్డ్ అట్ హిమ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ ఫ్రీక్. అంటే ఇంత దురదృష్టవంతుడా, ఇలాంటి వాడు అని చెప్పి అందరూ అతని వైపు చూస్తూ ఉన్నారు. దేర్ ఫేసెస్ వర్ బ్లర్డ్ బియాండ్ ద షాడోస్. ఆ యొక్క షాడోస్ వల్ల ఆ ఫేస్ బ్లర్ అయిపోయినాయి అనమాట. ఆల్ ఆఫ్ దమ్ ఆర్ మై అమాస్. అందరూ కూడా నా ఎముళ్ళే. గోపాల్ అనుకుంటాడు. దే ఆర్ బెంట్ అపాన్ సీయింగ్ మై డెడ్. వాళ్ళందరూ కూడా నా చావుని చూడడానికి వచ్చారు అంటాడు. ద బాస్ కేమ్ ఓవర్ టు హిస్ టేబుల్ అండ్ ఆస్క్. టేబుల్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఆర్ యూ ఇన్ యువర్ సెన్సెస్? నీ పని చేస్తుందా? నీ బుర్ర పని చేస్తుందా? గోపాల్ అనుకుంటాడు, హీ మైట్ అపీల్ టు ద అదర్స్ బాక్స్ ఆఫీస్ సెంటిమెంట్. సో అందరూ ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు అందరికీ కూడా బాక్స్ ఆఫీస్ సెంటిమెంట్లో ఉన్నాను, నేను అందరికీ ఒక మనీ పర్సన్లా కనబడుతున్నాను. ఈ సెట్ పీపుల్ జనరల్ లైక్ టు సీ హ్యాపీ థింగ్స్ ఆన్ ద స్క్రీన్ సార్. ధైర్యం చేసి చెప్తారు, సార్ అందరూ కూడా జనరల్గా హ్యాపీ సీన్ చూడడానికి ఇష్టపడతారు. సో ఐ హ్యావ్ సీన్ ద పబ్లిక్ టర్న్ అవే పిక్చర్స్ విత్ ద ప్రెజెంట్ సీన్స్ ఆఫ్ డెత్. సో ఎవరైనా కానీ పబ్లిక్ చివరిలో డెత్ సీన్స్ కూడా అంత పెద్ద ఇష్టపడరు సార్ అని చెప్తాడు అనమాట. ఓ ఎక్స్క్లైమ్డ్ బాస్ ఓ అని ఆశ్చర్యార్థకంతో ఫేస్ పెడతారు అనమాట. ఈ రిమైండ్ థాట్ఫుల్ అండ్ సెట్. కొంచెంసేపు ఆలోచించి చెప్తాడు, యు ఆర్ రాంగ్ గోపాల్, నువ్వు చెప్పింది తప్పు. ఈ టర్న్ టు ద డైరెక్టర్ అండ్ సెట్. డైరెక్టర్ వైపు తిరిగి చెప్తాడు, ఫార్మర్లీ నో డౌట్ ద పబ్లిక్ లైక్ టు సీ ఓన్లీ హ్యాపీ స్టఫ్. ఓకే, ముందు మాత్రం అందరూ కూడా హ్యాపీ, సంతోషం అంటే ఎండింగ్ అలా ఉండాలి అనేదని చూసేవారు. ద పబ్లిక్ టుడే ఇస్ డిఫరెంట్. మరి ఇప్పుడున్న పబ్లిక్ చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఐ హ్యావ్ స్టాటిస్టిక్స్, నా దగ్గర ఆధారాలు అయితే ఉన్నాయి. పిక్చర్స్ విత్ ట్రాజిక్ ఎండ్స్ హ్యావ్ గ్రాస్ 30% మోర్ దెన్ హ్యాపీ స్టోరీస్. ఇఫ్ యూ టేక్ ద ఫిగర్స్ ఆఫ్ ద లాస్ట్ 6 months, మనం చివరి 6 నెలల్లో సినిమాలు మనం గమనించినట్టయితే, మరి ఈ డెత్ సీన్స్ ఉన్న మూవీస్ అనేవి మిగతా సినిమాల కంటే 30% ఎక్కువ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్తాడు. ఇట్ షోస్ దాట్, దీని బట్టి మనకి ఏమర్థమైందంటే, ద పబ్లిక్ లైక్స్ టు ఎక్సర్సైజ్ సెంటిమెంట్స్ ఆఫ్ సింపతి అండ్ పిటీ. సో పబ్లిక్ ఏంటంటే ఆ సెంటిమెంట్, ఆ సింపతి, ఆ జాలి అవన్నీ ఉంటే ఇంకెక్కువగా వాళ్ళే ఇష్టపడతారు. నో, ఐ విల్ నాట్ హ్యావ్ ద స్టోరీ ట్యాంపర్డ్ విత్ ఆన్ ఎనీ అకౌంట్. అంటే ఏ రకంగా కూడా నేను స్టోరీని మార్చను అంటాడు. సో ద డైరెక్టర్ ప్యాటెడ్ గోపాల్స్ బ్యాక్ అఫెక్షనేట్లీ అండ్ సెట్. ఇంకా లాస్ట్కి గోపాల్ యొక్క బ్యాక్ని ఎఫెక్ట్స్ చాలా ప్రేమతో డైరెక్టర్ చరిచి, దిస్ ఈజ్ అ బ్రీఫ్ షాట్. ఇది చాలా చిన్నది. ఐ వోంట్ టేక్ మచ్ టైం. నేను కూడా పెద్ద ఎక్కువ టైం తీసుకోను. డూ మేకప్ యువర్ మైండ్ టు కోఆపరేట్. ఓకే, సరే నువ్వు ఇంకా ఫైనల్గా నువ్వు మాకు కోఆపరేట్ అంటే ఈ సీన్ చేయడానికి ప్లీజ్ రెడీ అని చెప్తాను అనమాట. ఈ అడాప్టెడ్ మాలిఫైయింగ్ టోన్. మాలిఫైయింగ్ అంటే కోపం తగ్గించుకొని చెప్తాడు మేడం. మాలిఫైయింగ్ అంటే లెసన్ యాంగర్. ఈ వాజ్ క్యాజువలింగ్ అంటే పర్సూడ్ అనమాట, అంటే చెప్పడం, అడగడం. బట్ వాట్ డిడ్ ఇట్ మ్యాటర్? What was the use of cajoling if it was only to pursue a man to die cooperatively? కానీ ఇక్కడ ఆ మనిషిని చచ్చిపోమంటున్నారు కదా, మరి అది ఎలాగ అడిగితే ఏంటి? దయతో అడిగితే ఏంటి, జాలితో అడిగితే ఏంటి? పెద్ద డిఫరెన్స్ అయితే లేదు కదా. సో గోపాల్ ఫెల్ట్ దట్ హీ వాజ్ అబౌట్ టు లూజ్ హిస్ జాబ్ అండ్ సీ హిస్ ఫ్యామిలీ ఇన్ ద స్ట్రీట్స్ ప్రెసెంట్లీ. గోపాల్ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను చేయకపోతే నా ఉద్యోగం పోతే మా ఫ్యామిలీ అందరూ కూడా రోడ్ల మీద పడాల్సిన అవసరం అయితే వస్తుంది అని చెప్తాడు అనమాట.
హీ వాజ్ వేస్టింగ్ ప్రేషియస్ స్టూడియో అవర్స్. ఆయన స్టూడియో అవర్స్ని వేస్ట్ చేస్తూ ఉన్నాడు. మోర్ క్రౌడ్ హ్యాడ్ గ్యాదర్ టు వాచ్ సెన్సేషనల్ హ్యాపెనింగ్ టుడే. ఇంకా చాలామంది అక్కడ అందరూ కూడా వచ్చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు డిలే అవుతుంది, ఎందుకు హీరో వద్దు అంటున్నాడు అని చెప్పి అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి అందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు. ద డైరెక్టర్ ఆస్క్డ్ సాఫ్ట్లీ. డైరెక్టర్ చివరికి చాలా సాఫ్ట్గా అడుగుతాడు, విల్ యూ బీ ప్రిపేర్ టు గో త్రూ దిస్ సీన్ టుమారో అట్లీస్ట్. పోనీ రేపన్నా ఈ సీన్ చేస్తావా అంటాడు. సటన్లీ సార్, గోపాల్ సార్ విత్ రిలీఫ్, చాలా రిలీవ్డ్గా చాలా హ్యాపీగా రేపు చేస్తానంటాడు. ఐ షల్ డూ వాట్ ఎవర్ యూ మే ఆర్డర్ మీ టు డూ టుమారో. మీరు రేపు నన్ను ఏం ఆర్డర్ చేస్తే అది చేసేస్తాను సార్ అంటాడు. ఎట్ దిస్ అసిస్టెంట్ విత్ ఎ పోర్ట్ఫోలియో అండర్ హిజ్ ఆర్మ్ డాష్డ్ ఫార్వర్డ్ అండ్ క్రైడ్. సో అసిస్టెంట్ పోర్ట్ఫోలియో ఎవరు పట్టుకుంటాడు కదా, ఆయన వచ్చి వీ హ్యావ్ టు ఫినిష్ ద సీన్ టుడే సార్, ఈరోజే ఆ సీన్ క్లోజ్ చేయాలి. వీఆర్ నాట్ గెటింగ్ దిస్ ఫ్లోర్ టుమారో. ఈ ఫ్లోర్ మనకి రేపు మన చేతిలో లేదు. ద అదర్ యూనిట్ వాంట్స్ ఇట్ ఫర్ ద ప్యాలెస్ సెట్. వేరే వాళ్ళకి ఇదే ప్లేస్లో ప్యాలెస్ సెట్ వేసుకుంటారంట. దే ఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ యూ టు కంప్లీట్ ద సీన్ ఇన్ ఆర్డర్ టు డిస్మాంటిల్ దిస్ సెట్. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మనది ఎప్పుడు అయిపోద్దా, మరి ఇదంతా కూడా డిస్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఇదంతా తీసేసి మళ్ళీ ప్యాలెస్ సెట్ వేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్రెడీ గ్రంబ్లింగ్ దట్ వీ హ్యావ్ డిలే టూ లాంగ్. మరి ఆల్రెడీ చిరాకు పడుతున్నారు సార్, ఆల్రెడీ మనం చాలాసేపు డిలే చేసామని. దే ఆర్ ఆల్రెడీ బిహైండ్ దేర్ స్కెడ్యూల్. మరి ఆల్రెడీ వాళ్ళ స్కెడ్యూల్లో చాలా వెనకబడి ఉన్నారు. ముందే వచ్చారు, మనం ఇంకా తొందరగా ఇచ్చేస్తే మనం వెళ్ళిపోతే వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పాడు అనమాట. ద ప్యూనీ, ద స్మాల్ ఫెలో విత్ ద పోర్ట్ఫోలియో హోల్డ్స్ మై లైఫ్ ఇన్ హిస్ హ్యాండ్. అప్పుడు అనుకున్నాడు, ఇక వాడు ఆ స్మాల్ ఫెలో నా జీవితాన్ని వాడు సంకలం పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈ వోంట్ ఈవెన్ ఇయర్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఈ యొక్క చంపడం అనేది పోస్ట్పోన్మెంట్ కూడా చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదుగా వాడు. ద డైరెక్టర్ రిట్రీటెడ్ ఫర్ ఏ వైల్ ఇన్ టు ద అవుటర్ డార్క్నెస్ వేర్ ద టెక్నీషియన్స్ వర్ గ్యాదర్డ్. ఈ స్పోక్ టు దెమ్ ఇన్ విస్పర్స్. అందరితో కూడా సైలెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్టిర్డ్ దెమ్ అగైన్ ఇన్ టు యాక్టివిటీ. అందరూ కూడా మళ్ళీ యాక్టివిటీలోకి అందరూ రెడీ స్టార్ట్ చేద్దామని చెప్పి అందరూ యాక్టివ్ చేశారు. నా వి అడ్వాన్స్ టువర్డ్స్ గోపాల్ విత్ ఎన్ ఎయిర్ ఆఫ్ వన్ హు హడ్ ఎగ్జామిన్డ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కేస్ అండ్ కమ్ టు ఏ డిసిషన్. మరి ఇప్పుడు డైరెక్టర్ అన్ని అబ్జర్వ్ చేశారు కదా, చేసి ఇంకా ఫైనల్గా ఒక డిసిషన్కి వచ్చాడు. యాజ్ ఈ saw him come up, Gopal felt that man's picture would be complete if he put on a black cap and carried a halter in his hand. So as he saw him come up, సో అతను రావడం చూసి గోపాల్ ఏమనుకున్నాడంటే, ద మ్యాన్స్ పిక్చర్ వుడ్ బీ కంప్లీట్ ఇఫ్ యూ పుట్ ఆన్ బ్లాక్ క్యాప్ అండ్ క్యారీడ్ ఎ హాల్టర్ ఇన్ హిజ్ హ్యాండ్. అంటే డైరెక్టర్ అతను ఎలా కనబడతారంటే, పైన బ్లాక్ క్యాప్ పెట్టుకొని, హాల్టర్ అంటే చూడండి మనకి రోప్ అంటే తాడు అనమాట, తాడుకు పట్టుకుంటే అచ్చం ఎముడిలాగా ఉన్నాడు, నేను చంపడానికి వస్తున్నాడు అన్నట్టు గోపాల్ ఫీల్ అవుతున్నాడు. గోపాల్ న్యూ దట్ ఈ వాజ్ ఎ కండెమ్డ్ మ్యాన్. అంటే అతనికి అర్థమైపోయింది, ఇక నేను పనిష్మెంట్ టు డెత్, నేను చావడానికి రెడీ అవ్వాలి. ద జ్యూరీ హ్యాడ్ గివెన్ ఇట్స్ వర్డిక్ట్. ఇక జ్యూరీ తన వర్డిక్ట్ ఇచ్చేసింది. ఈవెన్ బిఫోర్ ద డైరెక్టర్ ఓపెన్ హిస్ మౌత్ టు సే ఎనీథింగ్, డైరెక్టర్ ఇంకా ఏమన్నా ఇంకా మౌత్ ఓపెన్ చేసి చెప్పడానికి ముందే గోపాల్ చెప్తాడు, ఆల్ రైట్ సార్, ఐ విల్ డై. సార్ నేను చచ్చిపోతాను అంటాడు అనమాట. సో లైట్స్ వర్ ఆన్, లైట్స్ అనేది ఆన్ అయినాయి. ద కెమెరా వాజ్ రెడీ టు షూట్. ద డైరెక్టర్ హావిల్డ్ అంటే గట్టిగా అరిచాడు. యాక్షన్ ఏమరిచంటే యాక్షన్ అని గట్టిగా అరుస్తాడు. గోపాల్ డ్రాప్డ్ ద టెలిఫోన్, గోపాల్ ఫోన్ని డ్రాప్ చేస్తాడు. ఈజ్ హెడ్ ఫెల్ బ్యాక్, హెడ్ ఇలా పడింది. రోల్డ్ స్లైట్ టు ఎ సైడ్, ఇలా పక్క పడింది. స్కోర్స్ ఆఫ్ పర్సన్స్ వర్ గేజింగ్ ఆన్ ఈజ్ డైయింగ్ విత్ సాటిస్ఫాక్షన్. అందరూ కూడా అతను చనిపోవడాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు, చాలా సాటిస్ఫైడ్గా అబ్జర్వ్ చేస్తారు. బట్ కానీ బిఫోర్ ద డైరెక్టర్ క్రైడ్ కట్, అంటే డైరెక్టర్ కట్ అని అనకముందే గోపాల్ డిడ్ సంథింగ్. గోపాల్ ఒక చిన్న పని చేస్తాడు, విచ్ ఈ హోప్డ్ వుడ్ పాస్ అన్నోటీస్డ్. అది ఎవరు గమనించలేదు అని అనుకుంటాడు. దో హీ వాజ్ సపోజ్ టు బి డెడ్, అతను నిజంగా చనిపోవాల్సి వచ్చిన, ఈ షుక్ ఈజ్ డెడ్ స్లైట్లీ, అట్లా కొంచెం కదుపుతాడు. ఓపెన్ ఈజ్ రైట్ ఐ ఇలా ఓపెన్ చేసి, వింక్డ్ అట్ ద కెమెరా ఇలా కనుగొడతాడు. విచ్ హీ హోప్డ్, అతను ఎందుకు చేస్తారంటే, వుడ్ యాక్ట్ యాజ్ అన్ యాంటీడోట్ టు ద ఇన్ఆస్పీషియస్ రోల్ హీ వాజ్ డూయింగ్. అంటే పుట్టినరోజు ఒక చెడ్డ పని చేస్తున్నాడు, అంటే చేయకూడని పని చేస్తున్నాడు కాబట్టి ఈ కన్ను కొట్టడం, తల కదపడం, ఇవన్నీ కూడా యాంటీడోట్, ఒక ఔషధాలు, ఒక మందులు, ఒక విరుగుడు అని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడు అనమాట. రైట్, ఇదేంటి స్టోరీ చూడండి.
మరి ఎన్ని రకాలుగా గోపాల్ ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి గోపాలు చాలామంది ఉంటారు కదా మనలోని, ఉన్నారా? సరే, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకుందాం. Why was Gopal upset on being told by the director that he had to enact a dying scene? R.K.Narayan wrote that story, The Antidote. It is about the superstitions found in India. Mild satire is given in the story. Gopal was an actor working for the films. That day it was his 49th birthday. He was advised by the astrologer that he should spend the day with delight. But the director said that the shooting for that day shall be a dying scene. His heart was trembling. He wanted to spend the day happily, to survive happily for many more years. He thought that his end was near. He prayed, but the director did not accept. So it became inevitable. Thus, he was upset. How did Gopal try to get the ending of the scene changed? R.K.Narayan wrote the story, The Antidote. It is about the superstitions found in India. Mild satire is given in the story. Gopal had a problem that day. It was his 49th birthday. He was advised by the astrologer to be happy throughout the day. If it was otherwise, his survival shall be doubtful. He prayed the director, but he did not accept. The studio shall not be available the next day. It became inevitable. The scene has to be ended with the death of the individual. The director tried his best to get good result. The visitors were happy looking at the hero living in the role. Gopal was successful as an actor, but at the end, Gopal opened his right eye and looked at the camera angrily. So the sad scene was changed and it became the antidote for the inauspicious role he played. The superstitions play a major part in one's life. Next one. Gopal was initially hesitated but was finally resigned to his fate. Do you agree? R.K.Narayan wrote that story, The Antidote. It is about the superstitions found in India. Mild satire is given in the story. Gopal was an actor working for the films. It was his 49th birthday. The astrologers advised him to be happy throughout the day. If he is not happy, his future will be dark. His director called him and told about the dying scene that he had to enact. His heart trembled if the ill omens enveloped him. What was going to happen? He was hesitated. His trials to postpone the shooting became a futile. He had to face the problem. If fate enveloped him, nobody could save him, but in the heart of hearts there was a hope. He acted his role to the satisfaction of his director. The spectators also praised him, but at the final touch, he winked through his right eye at the camera. It was the antidote he used for the problem. Thus, he resigned to fate, but with a ray of hope at the end. The Antidote is a gentle satire on man's blind beliefs and superstitions. Comment. R.K.Narayan wrote the short story, The Antidote. It is about the superstitions found in India. Mild satire is given in the story. R.K.Narayan wanted to criticize the blind beliefs often found in India. He took a simple example of an actor. He was advised by the astrologer to be happy throughout the 49th birthday. If it was otherwise, his life would be in trouble. He believed it and wanted to do accordingly. But the director gave him the role of dying man to enact that day. He wanted to postpone shooting, but in vain. The writer did not agree to change the story, so his heart was trembling. He completed the sad scene. At the end, he opened his right eye and looked at the camera. It was like an antidote for his ill woman. Thus, people are caught in superstitions, but they seek for trivial ways to come out. Okay, summary then. The Antidote lesson యొక్క summary about the writer, about the meanings, glossary and summary in both Telugu and English. And finally we explained lesson, and after that we explained some important paragraph questions also. Okay, right. ఈ వీడియో గారు మీకు నచ్చినట్టయితే, మీరు అర్థం చేసుకున్నట్టయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ, మరింతవరకు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నందుకు మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు చెప్పుకుంటూ, this is your friend Sudhakarvemagiri signing off for today, and have a great day. Bye bye. Take care.